శరీరం నుంచి ఆత్మ విడిపడిపోయి నన్ను చూసుకుంటున్నా అనమాట. ఇంకా మెడిటేషన్ చేస్తుంటే ఓవర్ ఎనర్జీ అయిపోయింది. కూర్చున్నా పడుకున్నా ఇట్లా ఫింగర్స్ నుంచి కాలు పాదాల నుంచి వేవ్స్ వెళ్తా ఉన్నాయి. అవి దొరకట్లేదు. సడన్గా లోపల నుంచి నవ్వుతున్నాడు దేవుడు. పాప సానిక పేరు గుర్తొచ్చింది. సానిక గుర్తురాగానే నేను సానికలా మారిపోయి, నా రూపమే సానిక అయిపోయింది. మా పాప ఎలా అయిపోయినా నేను ఎవరు గుర్తొస్తే వాళ్ళ నా రూపం మారిపోతుంది. ధ్యానం చేయండి. ఒక స్థితికి వచ్చాక మీకు తెలుసు, నీ ఆత్మ అని తెలిసినాక బయటకు వచ్చి చేయండి. ఇంకా డ్రీమ్స్ వస్తున్నాయి పడుకున్నప్పుడు అది సరిపోవట్లేదు, మళ్ళీ పొద్దుగాల కూర్చొని కళ్ళు మూసుకుంటారు. నైటే టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ మళ్ళీ పొద్దుగాల. మోక్షం అంటే ఏంటి? నీ స్థితికి నువ్వు రావడం. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే మన గతంలో లక్ష్మీ విశ్వప్రియ గారు వారి యొక్క సాధన అనుభవాల్ని మనకు తెలియజేశారు. అలాగే ఆ సాధనా మార్గంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, వాటి నుంచి వారు ఏ విధంగా బయటపడ్డారు, భగవంతుని ఆశ్రయిస్తే వారు ఎలా మనల్ని బయటపడేస్తారు, మనకు వచ్చేవన్నీ కూడా అనుభవాలా లేకపోతే మన యొక్క భ్రాంతి భ్రమల, ఇలా ఎన్నో విషయాల మీద వారు తెలియజేశారు. అప్పటికి ఇప్పటికీ ఎంతో పరిపూర్ణమైనటువంటి స్థితిని వారు పొందారు. ఈ మార్గంలో ఏ రోజు కూడా ఇదే మనకి సంపూర్ణ స్థితి అని ఉండదు. దానికి వెళ్ళే కొలది కూడా అనేక విషయాలు మనకు బోధపడుతుంటాయి. అలా వారు పొందినటువంటి ఎన్నో సాధన రహస్యాలు ఈరోజు మనకి తెలియజేయబోతున్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చాలా సంతోషం, మళ్ళీ చాలా కాలం తర్వాత ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. మీరు చెప్పేది ఏదైనా సరే ఎవరైనా వింటారని అనుకుంటున్నారా? విన్న వాళ్ళు వింటున్నారండి, వింటున్నారు, అర్థమవుతుంది వాళ్ళకి. చాలా అంటే వాళ్ళ ఆత్మకి ఆకలి ఉంటుందా, ఆకలి తీరుతుంది, ఫుల్ సంతోషం. అంటే వాళ్ళే వస్తారు, వేరే వాళ్ళు నా దగ్గర రాలేరండి. ఎందుకు? వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోగలరు కదా జ్ఞానాన్ని, మీరు ఎంత చెప్తున్నారు వాళ్ళకి? కొంతమందికి ఏం చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక కాల్ చేస్తారని చెప్పారు కదా, తనకి ఏం చెప్తుంది అమ్మవారు, ఎంతసేపు పిలుస్తావు, ఎందుకు ఎన్నిసార్లు పిలుస్తున్నావు నన్ను? అప్పుడు నీ పరిచయమైన నన్ను చెప్పిస్తుంది, తన దగ్గరికి వెళ్ళు, ఆమె సోల్తో కనెక్ట్ అవ్వు, ఆమె ఏం చెప్తుంది విను, అది తెలుసుకో అని. ఇంకో ఆమె ఇట్లనే ఒక వారాహి అమ్మ కనిపించిందంట. కాశీకి వెళ్ళినప్పుడు వారాహి అమ్మ గుడి కనిపిస్తలేదు, ఒక తెల్ల శారీ ఒక ఆమె తపన. చాలా మందికి ఇప్పుడు ఒకటి అండి, చాలా మంది ఒక స్టేజ్ లో ఉన్నారు, కాకుండా నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుస్తలేదు. మళ్ళీ అంటే వెతుకులాడుతున్నారు. అప్పుడు దైవం ఏదో కనెక్ట్ చేస్తుంది. చెప్పాను, కాశీకి వెళ్ళిందంట, ఆమెకి వారాహి అమ్మ కనిపించేసి ఏం చెప్పేసింది, నాకు దారి దొరకట్లా చూపి అంటే అక్కడ గుడి ఉందని చెప్పింది. ఇంకోటి ఏం చెప్పింది, నీ దారిని ఎదురుగానే ఉంది, చూసుకొని నా దారి ఎదురుగా ఎక్కడా నాకు అర్థం కావట్లేదు. వచ్చింది మా నైబరే, అంటే ఆమెకు వీడియో కనిపించింది. అప్పుడు ఆమెకు అర్థమైంది. మళ్ళీ ఆమె కళ కూడా చెప్తుందంట. ఇప్పుడు ఆమెకి ఏమైనా కావాలనుకోండి, ముందు రోజు కళ వస్తుంది, చెప్తుంది, ఈమెను కలు నీకు కావాల్సిన మార్గం చూపిస్తుంది. నేను చెప్పాను, ఇదే అమ్మ, ఇది కథ, ఇట్లా దాటు వెళ్ళిపోతాం ముందుకి. ఇంకొక ఆమె కలిసింది, ఆమెకి ఇట్లా ఏంటి, ఇట్లా అమ్మ వాళ్ళు కనిపిస్తారు, దేవతలు అందరు అంటే అదొక తలం, అమ్మ డైమెన్షన్ కనిపిస్తారు అంటే ఒక మంచి లక్షణాలతోని మంచి గుణాలతో ఉన్నా కాబట్టి కనిపిస్తున్నాయి. కాకుంటే ముందు ఇలా ఉంటది ఇంకో స్టేజ్. భగవద్గీతలో చెప్పింది కదా, కర్మయోగము, భక్తి యోగం, లాస్ట్కి ఏంటిది ఆత్మజ్ఞానం. ఇటు రావాలన్నప్పుడు ఇటు చెప్తా నేను, ఆమెకి ఇష్టం ఉందా ఇటు వస్తుందండి, లేకుంటే మళ్ళీ ఇటు వెళ్తుంది. చెప్పాలి, కాకుండా నేను పట్టుకొని ఇట్లే ఉండు ఇట్లా నేను చెప్పకూడదు. ఆమెకి ఆత్మకి ఆకలి తీరిందా అంటే, ఆకలికి ఆమెకు ఆహారం దొరికిందా ఇట్టే వస్తుంది, ఆమె మంచిగా అనిపిస్తుంది. మిగతా నచ్చవు, అది వాళ్ళంతా వాళ్ళు వస్తాడు, వాళ్ళ ఆత్మ లక్ష్యాలు అయితే వాళ్ళ దేవుడు నడిపిస్తాడు, వాళ్ళనే కనెక్ట్ అయితే నేను చెప్తా అంతే. అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళకి రకరకాల రంగులు కనపడుతున్నాయో, రకరకాల విజన్స్ వస్తున్నాయో, ఇవన్నీ కరెక్టే అంటే వాళ్ళేం తప్పు చెప్పట్లేదు, ఇవన్నీ కరెక్టే చెప్తున్నారంటే. ఏది ధ్యానం చేస్తున్న వాళ్ళు సూర్యుని చూసి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ సూర్యుడు యొక్క రంగు మారి చూపిస్తుంది అండి, రియాలిటీ. నాకేంటంటే బయట చూపిస్తుంది, నీ కళ్ళు మూసుకోవాల్సింది, నేను చూసా గోడ మీద రంగు మారి చూపిస్తా ఉంటది. ఇప్పుడు నాకు ఎట్లుంది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కుండలు లేనప్పుడు నాకు కొన్ని లక్షణాలు అయినని చెప్పా, మీకు లక్షణాలు వచ్చినాయి, మొత్తం ఏమంటారు జరి వారినట్టు, లేక చీమలు కుట్టినట్టు, నా తెలుగు నా బాడీ దానికదే ఏది అయిందా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ చేస్తున్నా అంటే, మళ్ళీ సేమ్ సిమ్టమ్స్ మళ్ళీ అవుతుంది నాకు. సెకండ్ టైం కుండలు నవ్వడేంది అంటే, రోజు లేస్తా ఉంటది, కుండలు వెళ్తా ఉంటది, లేకుంటే పడుకోవడము, లేకుంటే దానికది సెట్ చేసుకుంటుంది, మళ్ళీ అట్లనే అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు నా స్టేజ్ ఏంటిది, రెడ్ దాటినా ఎల్లో అయిపోయింది, తెలుసుకుంటున్నా, తొందరగా దాటుతున్నా, చెప్పిన ఫస్ట్ ట్రైన్ లా అవుతుంది నా జర్నీ అని చెప్పేసి, పెద్ద టైం పట్టట్లేదని. రెడ్ అయిపోయింది, ఎల్లో అయిపోయింది, వైట్ వచ్చింది, మల్టిపుల్ కలర్స్ కనబడుతున్నాయి, మళ్ళీ కనెక్ట్ అయిపోయింది.
రోజు అంటే అప్పుడప్పుడు చెప్పే దైవము రోజు కళ్ళు మూసుకుంటూ ఒకటి చెప్పిస్తున్నాడు, ప్రతి ఒక్కదాన్ని చెప్పిస్తున్నాడు. ఇక కొన్ని కోడ్స్ లాగా వస్తాయండి, ఏంజిల్ కోడ్స్ లాగా వస్తాయి. అవి ఏంటి అని చూస్తే ప్రతి ఒక్కరు దొరుకుతుంది. అసలు ఎంతమంది సెర్చ్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఫోన్ లో అండి నాకు నెంబర్ కనిపిస్తే ఏందా సెర్చ్ చేస్తే దాని మీనింగ్ ఉంటుంది. రంగులు చెప్పిస్తాడు, అంటే రంగులను బట్టి కూడా నీ లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నకు ఇంకా గైడెన్స్ చేసుకుంటూ కొన్ని తగ్గించుకో అని చెప్తున్నాడు. కొన్ని మనం ఎంత ఉన్నా కొన్ని అవుతుంటామా అనేది గైడెన్స్ ఇస్తున్నాడు నాకు. ఆ రంగులు ఇప్పించుకుంటా. నాకు అర్థం కావట్లేదు అని డైరెక్ట్ చెప్తాడు. ఫస్ట్ ఏంటి బొమ్మలు చూపిస్తాడు అండి, కొన్ని నెంబర్స్ చూపిస్తాడు. నెంబర్స్ అండి, నెంబర్స్ అంటే ఇప్పుడు 5208 లేకుంటే కొన్ని నెంబర్స్ చూపిస్తున్నాడు. ఎన్న రాసుకోవాలి నాకు చాలా నెంబర్స్ చూపిస్తున్నాడు. కొన్ని 4 1s లేకుంటే 9 నెంబర్ చూపిస్తా ఉండ అనమాట. మనం అడిగే క్వశ్చన్ బట్టి మన ఆ టైం బట్టి పంపిస్తాడు అనమాట. పూట చూపిస్తే ఏనని చెప్పుకుంటాం. మళ్ళీ నాకు ఫస్ట్ నాకు అనుభవాలు వచ్చాయని చెప్పానా, మళ్ళీ కనెక్ట్ అయ్యి ఎందుకు అసలు రియల్ లైఫ్ లో నేను ట్రావెల్ చేయడం వల్ల మళ్ళీ దైవానికి దగ్గరకు వచ్చేసిన. నా లోపల నాకు తెలిసిపోయింది, నేను మళ్ళీ దగ్గరకు వచ్చేసిన మళ్ళీ నేను. ఓకేనా అండి? సో మళ్ళీ కనెక్ట్ అయిపోయింది. ఎంత కనెక్ట్ అంటే ఇంకా పిలిచి మాధవి లత నేను అడిగాను, నీకు ఇంత టైం పట్టిందా అంటే నువ్వు ఇన్ని కష్టాలు పడ్డా నేను చెప్పడానికి నాకు ఇన్ని రోజులు టైం పట్టిందా అని అడిగితే ఇప్పుడు నాకు తెలియజేసిన నువ్వు ఉన్నా అని చెప్పేసి, నేను ఎంత బాధపడ్డా అని చెప్పేసి నేను అన్నాను. అంటే నన్ను ఏమంటారు, నీ ఎన్ని రోజులు నేను ఎదురు చూస్తున్నా నీ కోసం తెలుసా, నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావా, చిన్నప్పటి నుంచి నేను నీతోనే ఉన్నా నీలోనే ఉన్నా, నీకు ఇప్పుడు తెలుసుకున్నావా, మళ్ళీ నన్ను ఉల్టా అట్లా ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. ఎట్లా అంటే ఎంత అంటే నాకు మాట్లాడుకోవడము ఆయన ఇవ్వాల్సిన సందేశాలు ఇస్తూనే ఉంటాడు. ఎట్లా అంటే మనం ప్రేమించుకుంటామండి. ఇక ఎట్లా అంటే ఒక లవర్స్ లా అయిపోతాం. నన్ను ప్రేమించి అన్నాడా, ఆ ప్రేమలో మునిగిపోయి ఎంత దూరం పోతుందో తెలుస్తలేదు అనమాట. ఆ ప్రేమలో నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాను కుండల్ని మళ్ళీ అవుతుందని. నెక్స్ట్ మధ్యలో ఏమైందంటే ఇక్కడ నుంచి మిరుగులు రావడము, ఇక్కడ 3 డాట్స్ అదేంటో త్రికుటి అని చెప్పిస్తున్నారు. దాని గురించి బయట చూశాను, త్రికుట ఓకే అని చెప్పేసి. తర్వాత ఇక్కడ నుంచి మీకు అమృతంగా లోపల నుంచి ఆత్మ అనేది కారి అమృతం చుక్కలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, మీ బాడీలో కలుస్తూ ఉంటాయి. అవి కారినప్పుడు మీలో మళ్ళీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైనా చూసాను అనుకోండి, ఇక్కడ నుంచి వాళ్ళని యాక్టివేట్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి నాకు తెలుస్తుంది చేసేది కూడా. ఎవరు ఉన్నారనుకోండి ఇక్కడ నుంచి యాక్టివేట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఆటోమేటిక్ గా మంచి అనుభవాలు రావడము, అండ్ వాళ్ళకి మంచి కళలు రావడము, లేకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మంచి స్థితిలో అంటే అప్పటిదాకా ఒక లా ఉన్న వాళ్ళు మంచి దేవ దర్శనాలు ఏమో అవుతుంటాయి కదా, ఆటోమేటిక్ భక్తి మార్గము ఆత్మజ్ఞానం సైడ్ వెళ్తున్నారు, తెలుస్తా ఉంది. ఎవరైనా బాధపడ్డా ఫ్రెండ్స్ అనుకోండి తెలియజేస్తా, నేను మాట్లాడతా వెళ్ళి కలిసి వస్తా అయిపోతుంది. ఇంకోటి నా లోపల తరంగాలు వస్తున్నాయని చెప్తున్నాను, తరంగాలు వస్తున్నాయని చెప్పేసి. ఈ తరంగాలు ఎంత దూరం పోతున్నాయి అప్పుడు చెప్పాము మీకు, తనకు కనిపిస్తున్నాయండి ఇట్లా చెప్పేసి. ఆ తరంగాలకు కూడా ఏంటంటే ఒక టవర్స్ లాగా అండి, సెల్ ఫోన్ టవర్ లాగా తరంగాలు. ఈ తరంగాలే కూడా వాళ్ళలో కూడా ఒక మాయ కొంచెం తగ్గి, చెప్పా ఇందాక నాకు చూసినప్పుడు ఆ మాయ అనేది కొంచెం వాళ్ళ దైవము ఏమంటారు యాక్టివేట్ అవుతుంది, మాయ కొంచెం తగ్గుతుంది. తగ్గడం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి అంటే మంచి యొక్క అంటే దేవుని యొక్క కళలు రావడము, మంచి మంచి కళలు వస్తున్నాయి. అప్పుడు పీడకలు లాంటి ఇంట్లో ప్రాబ్లమ్ సెట్ అవుతుంది అంటే నాకు నేను అబ్జర్వ్ చేస్తున్నా. అట్లా మార్గంలో వెళ్తున్నారు. ఓకే నా ద్వారా చేస్తున్నాడు అని అర్థమైంది. అడుగుతాను, నవ్వుతాడు. అట్లా నా ద్వారా యాక్టివేట్ చేస్తున్నాడు, ఎవరు తెలుస్తుంది. దీన్ని త్రికుటి అంటారు. నాకు ఇవన్నీ పేర్లు తర్వాత తెలిసిందని త్రికుటి అంటారు అని చెప్పి తెలిసింది. ఇక్కడ ఎంత ప్రేమతో తనతో ఉంటావో, ఎంత కలిసిపోతావో అంత అతను పరవశంతో డ్రాప్స్ ఇస్తా ఉంటాడు. ఇక్కడి నుంచి గారుతా ఉంటాడు. ఫస్ట్ ఇక్కడి నుంచి గొంతు నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందండి, లోపల పై నుంచి లోపలికి. ఇది చెప్పాను కదా, ఇక్కడ టప్టపా టప్టపా సౌండ్ వస్తుంటది. ఇక్కడ టప్టపా సౌండ్ వచ్చి ఒకసారి ఏమంటారు గ్లాస్ లో పోస్తుంటే పడుతుంది ఒకటేసారి, అట్లా తెలుస్తా ఉంటది మీకు. అది ఈ మధ్యలో సెకండ్ కుండల్ని అంటే సెకండ్ కుండలి నాకు పేరు తెలియదు, కానీ సేమ్ సిమ్టమ్స్ నా బాడీ సిమ్టమ్ అంటే మళ్ళీ ఫింగర్స్ అతుక్కోవడము, ఇప్పుడు చల్లగా ఉండడం, ఐస్ పెట్టినట్టుగా, ఇవన్నీ మళ్ళీ అవుతున్నాయి. ఏంది మళ్ళీ అవుతున్నాయి అంటే దీని ఒక జ్ఞాన కుండలి అంటారంట. నాకు సర్చ్ చేయగా దొరికింది. అంటే అప్పుడు నాకు ఏం జ్ఞానం తెలియదండి, అంటే అప్పుడు అదని తెలియదు అసలు. కూర్చున్నా కనిపించింది చెప్పాను. ఇప్పుడే జ్ఞానంతో ముందుకెళ్తున్నానా, ఇప్పుడు మళ్ళీ యాక్టివేషన్ అయ్యి మళ్ళీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇదో జ్ఞాన కుండలి అంటారంట. ఇదికి వచ్చాక మీరు చెప్పగలుగుతారు, అందరికి చెప్పగలుగుతారు అంతే. ఎందుకంటే మీకు ట్రూత్ తెలిసినాక ఉన్న ట్రూతే చెప్పగలుగుతారు. లేనిది చెప్పాలంటే కష్టం, ఉన్నది చెప్పాలంటే ఈజీనే. అసలు ఈ సాధన అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, సాధన ఏ విధంగా చేయాలి, ధ్యానం ఏ విధంగా చేయాలి, ధ్యానం ఎంతసేపు చేయాలి, సాధనలో ఎన్ని రకాల మెట్లు ఉన్నాయి, మీరు ఎన్ని మెట్లు ఎక్కారు? నేను నా అనుభవాలు చెప్పుకుంటూ వస్తా అండి. నాకు సాధన అంటే ఏం తెలియదు, నాలో నుంచి ఒక ప్రేరణ అనమాట. ధ్యానం చేయి, నా లోపలికి రా అని చెప్తా ఉంటే
నేను వచ్చి కూర్చొని ధ్యానం చేయను, కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను. ఏదో ఓం అంటున్నాను, ముద్రలు పెడుతున్నా, సెట్ అవ్వట్లేదు. కామ్ గా కూర్చున్నాను అంతే. కామ్ గా కూర్చుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక చక్రం దాటుకుంటూ కళ్ళు మూసుకుంటూ నాకు అది తెలుస్తుంది అనమాట. అలా వెళ్ళిపోయాను అనమాట. ఆ వెళ్ళే క్రమంలో మన శరీరం నుంచి ఆత్మ విడిపడిపోయి నన్ను చూసుకుంటున్నా అనమాట. తర్వాత ఏం జరిగింది అంటే చెప్పాను, చక్రాలు మొత్తం బాడీ అంతా చక్రాలు తిరుగుతుందని చెప్పేసి, బాడీ అంతా శుద్ధి అనుకోండి, ఇంకా చక్రాలు తిరుగుతా ఉన్నాయి. తర్వాత మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒక ప్లేస్కి వెళ్ళేసి ఆగిపోతున్నా. అంటే శూన్యం అంటే ఏంటంటే శూన్యం అని కాదండి, అది చిదాకాశం అనుకోండి. చెవులో కూడా ఒకటి నిర్మానుషమైన సౌండ్ అది వస్తూనే ఉంది కంటిన్యూస్ గా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు శూన్యంకి వెళ్ళేసి అక్కడ దీపం వెలుగుతుంది, ఆడికి వెళ్ళి అవుతున్నాను. ఎప్పుడు చేస్తే అటు వెళ్ళి అవుతున్నాను. అంటే చేయాల్సింది ఇంకా ఏం లేదు, నేను బయట చేయాల్సింది ఉందేమో, ఇంకా మెడిటేషన్ ఎలా అక్కడ ఎలా అవుతుంటే అర్థమవుతుంటది మనకి. ఇంకా ఆపేసాను. కాకుంటే మెడిటేషన్ చేసే టైంలో ఎండింగ్ లో ఏమైందంటే, ఇంకా మెడిటేషన్ చేస్తుంటే ఓవర్ ఎనర్జీ అయిపోయింది. ఓవర్ ఎనర్జీ అంటే నా పైన వర్షం పడేది, గాలి వీచేది, చల్ల గాలి. ఎట్లా అంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే గాలి వస్తా చూసారా, అట్లా గాలి వేయడం, వర్షం చుక్కలు పడేది మీద, పడుకుంటే వర్షం పడేది పైన. మా పిల్లలు చూపించే చూడు చినుకులు పడుతున్నాయి అన్నట్టుగా. ఇంకోటి నిప్పు రవ్వలా వచ్చి బాడీలోకి వెళ్ళిపోయేది. మామూలు పడుకున్నా అట్లా ఉండేది. ఇప్పుడు తర్వాత స్టేజ్కి వచ్చాక కూర్చొని ధ్యానం చేయాల్సింది ఏమి ఉండట్లేదు. నువ్వు పడుకున్నా ధ్యానం అవుతుంది, కూర్చున్నా మామూలుగా కూర్చుంటే దానికి ధ్యానం. చేతుల నుంచి కాళ్ళ నుంచి తరంగాలు వస్తున్నాయి. ఇంకా ఒక సెల్ ఫోన్ టవర్లో వస్తాయి సారా సిగ్నల్స్, తరంగాలు పోతూనే ఉన్నాయి. ఇంకా అది మెడిటేషన్ చేసినా చేయకున్నా అది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఫ్లవర్ తీయడం కనిపిస్తా ఉంటది. ఇప్పుడు నాకేంటంటే చెప్పాను, లోపల బయట ఒకటే. నేను కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది, బయట కనిపిస్తుంది నాకు. మన కళ్ళు మూసుకొని చూడాల్సిన అవసరం రావట్లేదు నాకేమి. సో ఇంకా అక్కడితే అర్థమైంది, నేను కళ్ళు మూసుకొని చేయాల్సింది ఏం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి తండ్రి అని అడిగాను దైవాన్ని. మరి ఏంటి, మరి నా టాస్క్ ఏంటి, ఇంకా ముందుకెళ్ళట్లేను, ఇంకేంటి అని అడిగాను. ఇంకా ఆటోమేటిక్ నా దగ్గరకు ఒక టాస్క్ వస్తుంది, దాని ప్రకారం నేను దాన్ని చేసుకుంటూ వెళ్తున్నా అనమాట. అంటే బయట ప్రపంచంలో ఇంకా వెళ్ళాలి అంటే మనం చేయాల్సింది ఇంకా బయట ప్రపంచంలో చేసుకుంటూ వెళ్ళాలి అని అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, నాకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, విశుద్ధ చక్రం వరకు నేను ఏమి చేయలేదు. బయట చాలా నాకు ఏది అడితే వస్తుంది, నా ఏ మాట అంటే ఆ మాట అయిపోతుంది. అప్పటికి ఏ ధ్యానం నేను లేను. ఆటోమేటిక్ గా నాకు తెలియడం కోసం దైవం కూర్చొని చేయని నాకు చెప్పింది, కూర్చొని చేస్తే అప్పుడు నాకు తెలిసింది, ఓహో నీ చక్రాలు దాడుతున్నాను, ఇది అవుతుంది నా లోపల కుండల్ని అవుతుంది, అప్పుడు తెలిసింది. అప్పుడు దాని గురించి కనుక్కున్నా అసలు ఏమవుతుంది నాకు అని చెప్పేసి అర్థమైపోయింది అనమాట. అది తెలియడం కోసం మెడిటేషన్. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి అవుతున్నానా, ఇంకా ఆపేసాను. మనం బయట చేసినా లోపల చేసినా అదే ముందుకు వెళ్తుందో అర్థమైపోయింది నాకు. ఇంకా బయట చేయాల్సిన టాస్క్ ఏదో ఉంది, అందుకే అవుతున్నా. నా టాస్క్ ఏంటంటే అదే వస్తుంది మన దగ్గరికి. అట్లా చేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఏమైంది అంటే, చాలా అంటే చెప్తున్నా అండి, మనకి వెళ్ళినప్పుడు తెరలు దాటుకుంటూ వెళ్తాము. ఒక 7 తెరలు, ఆ చక్రాలు అనుకోండి 7 తెరలు వస్తా ఉంటాయి, 7 తెరలు వస్తాయి అన్నమాట. దాటినప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్తామా సహస్రానికి, వెళ్ళిపోయాక మళ్ళీ మీరు ఎక్కడ మీ గుణాలలో వీక్ ఉన్నారో, ఫస్ట్ ఒకటండి 10th క్లాస్ పాస్ మార్క్స్ అయితే పాస్ అయిపోతాం కదా, మినిమం మార్క్స్ పడితే పాస్ అయినట్టుగా పాస్ అవుతాం, పైకి వెళ్ళిపోతాం. తర్వాత ఎక్కడెక్కడ వీక్ ఉన్నాం అక్కడికి వచ్చి పడతాం. అప్పుడు మనకి మీకు తెలియాలంటే సూర్యుని చూస్తే మీకు తెర కనిపిస్తుంది, బ్లూ కనిపిస్తుందా, రెడ్ కనిపిస్తుందా, ఎల్లో, మీకు అన్ని క్లియర్ అర్థమవుతుంది. ఈ విషయాల గురించి వడలార్ గారు తెరలు పెట్టారు వడలూరులో. ఆ తెరలు ఇవే అన్నమాట. మళ్ళీ ఎక్కడ చాగుతాం అని తెలిసిపోతుంది. నేను రెడ్డి దగ్గర చాగాను. రెడ్డి ఏంటంటే నేను అంతపంచికి నాకు అంతమంది భక్తి ఎక్కువ లేకుండే, భక్తి ఎక్కువ అయిపోయింది నాకు. పూజలను చేసేదానికి అసలు గుళ్ళకి వెళ్ళడం, వాళ్ళకి కనబడడం, పిలవడం, అమ్మ వాళ్ళు కనిపించడము, కళ్ళలో అయినా లేకుండా ఇట్లా పిలుస్తున్నారు, వెళ్తున్నాను, వాళ్ళు నాతో ఇంటికి వస్తున్నారు, ఇంట్లో తిరుగుతున్నారు కూడా. దేవుని గాజులు పెడితే గాజులు వేసుకొని తిరుగుతారు, ఇదే నడుస్తుంది. ఒక్కరు పిలిస్తే ఓకే, అందరు ఇదే అవుతుంది. కనబడుతున్నారు, గుడి రమ్మని పిలుస్తున్నారు, వెళ్తున్న క్రమంలో ఇదో జరుగుతుంది సంథింగ్. నా లోపల నుంచి ఏంటి, ఇక్కడ ఆగకు, ముందుకెళ్ళు అని చెప్తుంది. నా లోపల నుంచి ఇక్కడతో ఆగకు, ముందుకెళ్ళు లోపల నుంచి చెప్తుంది. నాకు కూడా ఏంటంటే, ఏంటి ఇలా అయింది, ఎందుకు వస్తున్నారు అంటే, పిలుస్తున్నారు, వస్తున్నారు, తిరుగుతున్నారు ఏంటి. ఎక్కువ మంది చిన్నప్పటి నుంచి భక్తిలో ఉంటాం కదా, అమ్మ అని మొక్కుతుంటాం. ఒక టైంలో ఏంటంటే నా ఇళ్ళకు లోపలికి వస్తున్నారు, ఆవాహనలో అయిపోతుంది అనుకోండి. ఫోటో పెట్టుకుని మొక్కి నా లోపలికి రావడము, వచ్చి ఇంకా అందరి గురించి చెప్తున్నారు అనమాట. వీళ్ళది ఇట్లా, వాళ్ళు అట్లా, అందరు జాతకాలు చెప్తున్నారు. అది నిజమో కాదు నాకు తెలియదు, వాళ్ళు నా చెవులో చెప్తున్నారు. ఇంకా పోని ఏమో నాలా రెడీగా, నాలా చీరలు కట్టుకొని నగలేసుకుని కూర్చోంటున్నారు. నేను వద్దని విరక్తి వైరాగ్యం వచ్చినాకనే నా జీవితంలో జరిగిన అనుభవాల వలన విరక్తి విపరీతంగా వచ్చేసిందండి. అసలు ఏంటి జీవితం, ఏంది అడిగినప్పుడు నాకు దైవం చూపించింది. మళ్ళీ విరక్తి వైరాగ్యం వచ్చినాక మళ్ళీ చీరలేంది, నగలేంటి, ఏంటి మళ్ళీ ఎటు పోతున్నా అసలు నేను, నాకు అది మళ్ళీ ఒక మాయలా అనిపించిందండి. దాని గురించి తప్పని అసలు ఏంటి, నాకు చెప్పేవాళ్ళు లేరు, ఏం చేయాలి, ఏంటి అన్నప్పుడు సడన్ గా చూస్తున్నాను టీవీలో
యూట్యూబ్ లో సడన్ గా వీళ్ళు వడలూరు వల్లారు రామలింగ స్వామి గ్రూప్ ఒకటి ఉంది, శుద్ధ సన్మార్గం అని చెప్పేసి. ఆ ఒక యూట్యూబ్ లో ఛానల్ చూస్తున్నాను, అందులో ఈ తెరల గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేసింది వీళ్ళు చెప్తున్నారు అనమాట. చూస్తుంటే నాకు అర్థమైపోయింది, ఓకే నేను ఎక్కడ అవుతున్నా ఏంటి అని అర్థమైపోయి ఒకసారి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు, ఇది ఇట్లా మీరు ఆగారు ముందుకు వెళ్ళిపోండి. ఆ భక్తి అంటే మీరు దైవలో ఒక డైమెన్షన్ అండి, దేవలోకం ఒక డైమెన్షన్, అది దాటి వెళ్ళిపోయినా మళ్ళీ కిందికి వచ్చామంటే మళ్ళీ కిందికి వచ్చినట్టే. అది మనం కిందికి వెళ్తామా అక్కడే ఉంటామా పైకి వెళ్తామా మన ఇష్టాలు. నాకు ముందుకు వెళ్ళాలని ఉంది, లోపల నుంచి చెప్తుంది లేదు నువ్వు ముందుకెళ్ళు, ఇక్కడ తాగకు, నీ జన్మ లక్ష్యం ముందుకెళ్ళడానికి. సో అర్థమైపోయింది. ఇంకా ఓకే, ఇంకా ఈ ముక్కడం ఇవన్నీ ఓకే, ఫస్ట్ తెలుసుకోవాల్సిన జ్ఞానం తెలుసుకోవాలి. ఓకే, ఇంకా అక్కడతో ఆపేసి ఇంకా ఏంటి నెక్స్ట్ టైం చేయాలి అనుకుంటే ఇంకా నేను వెళ్తున్నానా, లోపల నుంచి గైడెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏంటి అంటే దైవము ఒకసారి ఏమని చెప్తుంది అంటే, ఒక పెయింటింగ్ ఒకటి బుక్ లో, వైట్ బుక్ లో ఒక్కొక్క రంగు వేసి చూపిస్తుంది. చూపించిందిలో ఏ రంగు ఎక్కువ ఏ రంగు తక్కువ అడుగుతుంది నన్ను. ఏ రంగు ఎక్కువ గొప్పది ఏ తక్కువ అంటుంది. అన్ని రంగులు గొప్పవే, తక్కువ ఎక్కువ లేదు కదా అంటే, బయట కూడా అంతే, ఇలా ఏది తక్కువ లేదు ఏది ఎక్కువ లేదు, అన్ని ఉన్న ట్రూతే, ఉన్నది సత్యం ఒకటే, తక్కువ ఎక్కువ లేదు అది చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఒక రోజు ఏం చెప్తున్నాడు, రోజు ఒక గైడెన్స్ నాకు అర్థమైనాక మళ్ళీ ఇంకోటి. ఆ టైంలోనే నాకు వచ్చే నాకు ఆటోమేటిక్ ఏంటంటే దైవం వచ్చే బుక్స్ కానీ ఆ వీడియోస్ కానీ అమరత్వం దిశగా వెళ్తుంది. అమరత్వము, ఇంకోటి అద్వైతము, భగవద్గీత, ఇవి అంటే ఏ పాయింట్స్ అవే పాయింట్స్ వస్తున్నాయి. నాకు ఆటోమేటిక్ గా నా ఆకలి తిన్నట్టు, నా ఆత్మకి ఒక ఆకలి వస్తుందా, మనకి ఏది ఇన్ఫర్మేషన్ వస్తే దానికి తృప్తిగా ఉంటది, నా మార్గం ఇది అని తెలుస్తుంది. నేను వెళ్ళిపోతానే ఉన్నాను, ఇంకా వెళ్ళిపోతానే ఉన్నాను. తర్వాత నాకు అర్థమైపోయింది, అడగ తండ్రి నేను దైవస్థితికి రావాలి, దైవస్థితికి రావాలి అంటే నీవే పోవాలి, నువ్వు నాలో పూర్తిగా నిండిపో అడిగాను. ఇంకోటి ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారు, శుద్ధ సన్మార్గం వాళ్ళు ఏమంటారంటే కొన్ని ఫుడ్ గురించి చెప్పారు. ఆవు పాలు తీసుకోవాలి, కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయంట. వల్లార్ గారు చెప్పారనమాట రిస్ట్రిక్షన్స్ అలాంటి కొన్ని నాకు చెప్పారు, ఇట్లా ఫుడ్ లావాలు తీసుకోవద్దు, ఇట్లా కొన్ని అదేంటంటే మన బాడీ కొంచెం ప్యూరిఫై అవుతుంటది, ముందుకు వెళ్తాము. వల్లార్ చెప్పుని ఇట్లా వాళ్ళు చెప్తున్నారు కొన్ని జస్ట్ వింటున్నాను. సో ట్రై చేద్దామా అని ఆవు పాలు అని ట్రై చేస్తున్నాను, దొరకట్లేదు. సడన్గా లోపల నుంచి నవ్వుతున్నాడు దేవుడు, ఆవుపాలు తాగుడేంది ఏంటి, ఏం చేస్తున్నావు లక్ష్మి అని అడుగుతున్నాను. నన్ను కాంతి దేహం కావాలనుకుంటున్నాను, అంటే నేను కావడం కాదు, నా లోపల ప్రేరణ నువ్వే ఇస్తున్నావు, ఆ దిశగా వెళ్తున్నా కదా నేను అంటే, నువ్వు ఆల్రెడీ ముందే సీక్రెట్ చూపించాను, అన్ని కాంతిగా చూపిస్తున్నావు నాకు, నేను ప్రతి వస్తున్న కాంతిలా కనిపిస్తుంది. ఫస్ట్ వీడియోలో చెప్పానండి, ఆరా కనిపిస్తుంది ప్రతి ఒక్కరిది, వస్తువు కూడా అలా చూస్తే కాంతి కనిపిస్తుంది. నీకు అన్ని కాంతిగా చూపించావు కదా, కనబడే వస్తువులు కాంతి అయినప్పుడు చూసే నువ్వు కాంతి కాదా అడిగాను నన్ను. మరి నాకు నేను కాంతిలా కనిపించట్లేదు, నా చెయ్యి చూసుకున్నాను, నా కాంతిలా కనిపించట్లే కదా అని అన్నాను. ఇదంతా డ్రీమ్ లో కాదండి, మామూలుగానే మెడిటేషన్ కాదు ఇది, నార్మల్ గా మనకు అయితేనే ఉంటది, మన ముందు స్క్రీన్ అది నడుస్తుంటది అనమాట. మెడిటేషన్ బంద్ చేశాను అప్పటికి, ఇంకా అయిపోయింది, ఎరుకలో కాన్షియస్ ఇదంతా ఇది, కాకుంటే మన ముందు నడుస్తుంటది వేరేది. ఇంకొకటి తెలిసింది ఏంటంటే, కాన్షియస్ గా ఉండి చేసినప్పుడు నేను ఒకటే అడిగాను, నా కళ్ళు మూసినప్పుడు చెప్తున్నావు, నా కళ్ళు తెరిచినప్పుడు చెప్పు తండ్రి, కళ్ళు మూసుకున్నప్పుడు ఆ నిద్ర ఉన్న భ్రమ నాకు ఎట్లా తెలుస్తుంది, కళ్ళు తెరిచినప్పుడు చెప్పు, అప్పుడు నాకు కూడా కాన్ఫిడెంట్ క్లియర్ గా ఉంటది, నమ్మకం ఉంటది అని నేను అన్నాను. అలానే జరుగుతుంది అనమాట. కనిపించే వస్తువులను కాంతిగా ఉన్నప్పుడు చూసే నువ్వు కాంతి కదా అన్నాడు. నాకు నేను కాంతిలా కనిపించట్లే కదా అడిగాను. నవ్వాడు, నవ్వేసి ఏం చెప్తున్నాడు అంటే వాయిస్ వస్తుంటదండి, ఏమని చెప్పాడు, అదే మాయ భ్రమ దాటు, ఆ మాయని భ్రమని దాటు అని చెప్పాడు. అంటే ఈ మాయా భ్రమ ఎట్లా దాటాలి అని మళ్ళీ ఆలోచన, అతనే మనకి ఒకటి ఆలోచన ఇస్తాడు, దానికి తగ్గట్టు సంబంధించిన వీడియోలో ఒక మనుషులు వచ్చి చెప్పడమో ఏదో నడుస్తూ ఉంటదండి, జస్ట్ మనం ఫాలో అవ్వకుండా వెళ్ళడమే అనమాట. తర్వాత ఏమైంది, ఇంకోటి సరే నేను మాయా భ్రమ అంటున్నావు, మరి ఏంటి తండ్రి ఏంటి అంటే, తర్వాత కొన్ని మా ఇంట్లో మళ్ళీ ఒక విషయాలు జరిగినాయి అనమాట. అప్పుడేం చెప్పాడు, నువ్వు ఎప్పుడు అందరినీ బయట అందరిని ప్రేమిస్తున్నావు, ప్రేమని మళ్ళీ ఎత్తుక్కుంటున్నావు, నీకు బయట ప్రేమిస్తున్నావు, కానీ నీకు కావాల్సిన ప్రేమ బాహ్యంగా దొరకదు. నన్ను ప్రేమించు, నాలోపడికి రా, నన్ను ప్రేమించు, అప్పుడు నేను ఒకటైపోతామని చెప్తున్నాడు. నేను నువ్వైపోతాము, నువ్వు ఇద్దరం కలిసిపోతాము, నీ పూర్తి నిండిపోతా అని చెప్పాడు. నీ కోరిక అదే కదా అన్నాడు. అప్పుడు నన్ను ప్రేమించు అన్నాడు. నన్ను ప్రేమించి అన్నాక నేను ఎట్లా ప్రేమించాలి, మనిషి కాదు కదా, ఫిజికల్ గా లేడు కదా, నా లోపల నేను చూసుకోవాలంటే కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు చూసాను అదే శూన్యంకి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడము. తర్వాత ఏంటి నాకు ఏమర్థమైంది అంటే, నాకు అనిపించింది నాకు ఆలోచిస్తుంటే, దేవుడు లేని ప్లేస్ ఎక్కడ, ప్రతి ఒక్క ప్లేస్ లో స్థానంలో అనువనం తనే ఉన్నాడు, లేనిది ఎక్కడ, ఈ వస్తువులు లేడా, డ్రెస్సులు లేడా, ఇందులో లేడా, అన్నిట్లో ఉన్నాడు కదా. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను, దేవుని గురించి అన్వేషణ ఎక్కడ నెతకాలి,
ఇంకా అంటే విగ్రహ రూపంలో ఇంతమంది చేస్తున్నాము, ఓకే. ఇప్పుడు అంటే ఇంకోటి ఓన్లీ విగ్రహం కాదు, ఎక్కడో ఆయనే ఉంటాడు, నా అర్థం అయిపోయింది, అనువనువున ఆయనే ఉన్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు, నీకు ప్రతి వస్తువు కాంతిగా చూపించాను, కాంతిగా చూపించినప్పుడు కాంతిగా అతను వెనుక ఉన్నది వస్తువు వెనుక ఉన్నది నాకు చూపించాడు, అది నేనని చెప్పి చూపిస్తా ఉన్నాడు. అంటే ప్రతి వస్తువులో ఆయన కూడా అర్థమైపోయింది. ప్రతి ఒక్క ఇలా వస్తువుని టచ్ చేసుకుంటే నేను ఫీల్ అవుతున్నా, టచ్ చేసి ప్రతి ఒక్క వస్తువు నా చేయిని పట్టుకొని ఫీల్ అవడము, నాకు నేను మాట్లాడుకుంటా రోజు, ఇంకా నాతోని నేను మాట్లాడుతున్నా తను సందేశం ఇస్తా ఉంటాడు, ఎక్కడి నుంచి అడుగుకుంటే ఎవరొచ్చా ఆన్సర్ చెప్తా ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్క వస్తువు మాట్లాడుతుందండి. వెళ్తుంటే ప్రతి వస్తువు కూడా మీతో మాట్లాడుతూ ఉంటుంది. మనుషులే కాదు, టీవీలే కాదు, ప్రతి వస్తువు మీకు ఆన్సర్ ఇస్తూనే ఉంటది. అలా ముందుకు వెళ్ళిపోతా ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఏమైంది అంటే, నన్ను ప్రేమించి పూర్తిగా అని చెప్పాడు కదా, నేను అనువరణ ఎత్తుకుంటూ వస్తున్నాను. వచ్చాక తర్వాత మళ్ళీ ఒక స్టెప్, మళ్ళీ ఒక రోజు ఏమో సడన్ మనం పడుకుంటాం కదా, అంటే అప్పటికి ఇంకా మనం ఏంటంటే కూర్చున్నా పడుకున్నా ఇట్లా ఫింగర్స్ నుంచి కాలు పాదాల నుంచి వేవ్స్ వెళ్తా ఉన్నాయి, అవి అది తెలుస్తా ఉంది అనమాట. తర్వాత ఏంటి, నాకు సడన్ గా పడుకొని లేసినాక నేను ఎక్కడున్నా నాకు తెలియట్లేదు, అసలు ఒక మరుపులాగా వస్తుంది. ఎట్లా అంటే నేను ఎక్కడున్నా తెలియట్లేదు, నేను ఎవరో తెలుస్తలేదు నాకు, మళ్ళీ నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. అరే నేను ఎక్కడున్నా, వీళ్ళెవరు ఏంటి అర్థం కావట్లేదు. కళలు ఎట్లుంటే మనకు వచ్చే డ్రీమ్స్ కూడా ఆ నిజం డ్రీమ్స్ రా, బయట అది నిజమా ఇదో అర్థం కాదండి, అట్లా వస్తే డ్రీమ్స్. ఇక వెళ్ళి వర్స్ కాంచి ఇప్పుడు డిజైన్ ఉంది, డిజైన్ లో కాంచి చూస్తాం మనం, అంత క్లియర్ గా కనబడుతుంది, ఇంకా బయట కంటే అదే బాగా కనబడుతుంటది. ఒకసారి అదే నిజం అనుకుని అలా ఉండిపోతాను, లేచే వరకు ఎక్కడున్నా అర్థం కాదు, అట్లా జరుగుతుంది. ఇవన్నీ మెడిటేషన్ బంద్ చేసినాక 4-5 months చెప్తున్నాను నేను. తర్వాత ఏమైంది, అట్లా పొంగ ఒక రోజు సడన్గా నైట్ లేసాను, మెలకొచ్చిందండి. నేను ఇట్లా నడుస్తుంది ఎవరో నేను గుర్తొస్తలేను, గుర్తు రాలేదు. సడన్ గా ఓకే ఎవరు నేను ఎవరు అనుకుంటే నేను మా హస్బెండ్ పేరు గుర్తొచ్చింది నాకు. ఓకే గుర్తు రాక నేను అదే కదా అంటే నేను అదే అయిపోయాను. పాప సానిక పేరు గుర్తొచ్చింది, సానిక గుర్తు రాగానే నేను సానికలా మారిపోయి, నా రూపమే సానిక అయిపోయింది, మా పాప ఎలా అయిపోయినా నేను. మళ్ళీ తర్వాత ఇది కాదు, ఏదో ఉంది, నేను ఏదో ఇది కాదని మళ్ళీ బాబు గుర్తొచ్చాడు. అట్లా ఏంటంటే ఎవరు గుర్తొస్తే వాళ్ళ రూపం మారిపోతుంది. లాస్ట్ కి లేదు నేను ఇది కాదు ఏదో అప్పుడు నా పేరు లక్ష్మి కదా, నేను లక్ష్మి అంటే అప్పుడు నా రూపం నాకు వచ్చిందండి. నా రూపం మారుతూ వస్తుంది. అప్పటి నుంచి ఏమవుతుందంటే ఎవరిని చూస్తా, ఇప్పుడు మా ఇంటికి పనామ వచ్చినా అనుకోండి, ఎవరిని కలిసినా కూడా వాళ్ళ పేరు అందరినీ, ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే అందరిని ప్రేమించే భావన ఉంటదండి, సమానత్వ భావన ఉంటది. సమానత్వ భావన ఉన్నప్పుడే ముందుకెళ్తారు. ఎందుకంటే మన పరమాత్మ యొక్క స్థితిలు ఉంటాయి కదా, అతని యొక్క గుణాలు మనకు 2-3 వచ్చా కూడా దగ్గరికి వెళ్తుంటాం. అందరాని పిల్లలమే, ఇప్పుడు నేను స్పెషల్ ఏం కాదు, అందరాని పిల్లలే అని దూరంగా వెళ్తున్నారు. దేనికి దూరంగా వెళ్తున్నారంటే మన రోజు ఈ బిజీ లైఫ్ వలన అసలు నువ్వు కూర్చొని ఆలోచించుకునే టైం ఉండట్లేదు. ఆ మాయలో చుట్టూ మాయా ఉంటది, నిజం ఉంటది. నువ్వు మాయను పట్టుకుంటే దూరం వెళ్ళిపోతుంటావు, నిజాన్ని పట్టుకుంటే దగ్గర వెళ్తావు. మన మాయలా అంటే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు, దాని ప్రకారం వాళ్ళు నేర్చుకుంటారు. అంటే తప్పు ఒప్పని ఏం లేదు అక్కడ. కాకుంటే ఇప్పుడు నాకైన అనుభవాలు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఏంటంటే ఇక నేను వాళ్ళ రూపాలు మార్చుకుంటూ వస్తున్నాను కదా. తర్వాత ఏమైంది, బయట ఎవరిని చూసినా వాళ్ళకి పెయిన్స్ ఉంటాయా, నాకు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళే స్టార్ట్ అయినాయి. బాబుకు ఏమైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే నాకు వస్తుంది, ఉన్నట్లే స్కిన్ ప్రాబ్లం కన్నా అక్కడ సేమ్ ప్రాబ్లం, సేమ్ ఇచ్చింగ్ లాగా అవడం అట్లాంటిది. పాపకు హెడ్ ఏక్ ఉంటే నాకు రావడం, అట్లా ఎవరికి వాళ్ళకి ఏంటంటే ఆకలి వేసినా నాకు రావడం. లాస్ట్ కి ఎక్కడ దాకా పోయిందంటే బయట పక్షులు వస్తే అవి మాట్లాడము, వాటికి ఆకలి వేస్తే కూడా అట్లా నడుస్తుంది. వాటి యొక్క ఫీలింగ్ నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. నేను వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నా, ఇప్పుడు ఎదురు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ స్కాన్ చేస్తున్నా, తెలియకుండా నా సూక్ష్మం అనుకోండి ఏం తెలియదు, వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళు బాధలో ఉన్నారా, ఎలా ఉన్నారు, లోపల మొత్తం తెలిసిపోతుంది. తెలిసిపోయినా కామ్గా ఉంటున్నా, ఇంకా ఇన్వాల్వ్ అవ్వట్లేను. నన్ను నడిపిస్తుంది, వెళ్ళిపోతున్నా, చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. ఇంకా అప్పుడు మాట్లాడేది ఏమి ఉండదు. ఈ దేవలోకం దగ్గర ఇక్కడ ఆగిపోవద్దు, ఈ డైమెన్షన్ దగ్గర ఆగిపోకుండా ముందుకెళ్ళు అని చెప్పారు కదమ్మా. వెళ్ళారని చెప్పారు. తర్వాత ఎలా అంటే తర్వాత ఏమి మీ లోపల మార్పు అంటే నేనేం చేశాను చెప్తాను. ఇంకా నేనేంటంటే నేను ఫస్ట్ ఎలా అంటే మనుషుల్నే దైవాన్ని చూసుకునేదండి. మన చుట్టూన్న మనుషులు గాని జంతువులు గాని వాటి ప్రేమ పెంచుకునేది. నేను ఎక్కువ గుళ్ళకి వెళ్ళి ఉండేపోయి కాదు, మళ్ళీ అదే స్టేజ్కి వచ్చాను. నేను ఎలా ఉండేను అలానే ఉంటాను. ఎలా ఉన్నాను, అమ్మవారు ముక్తికి అయిపోయింది అంటే ఆడికి పిలవడము ఇవన్నీ అప్పుడు లేకపోతుంది. ఇప్పుడు ఎందుకు అప్పట్లా నాలా నేను ఉంటాను. ఓకే మళ్ళీ అప్పట్లానే ప్రతి ఒక్క మనిషి దైవాన్ని చూసుకుంటూ అలా ఉండేదాన్ని. అప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది. సూర్యుని చూస్తున్నానా, ఎరుపు తెరపై పసుపు తెర వచ్చింది, పసుపు.
ఆధార్ వచ్చింది, దాన్ని ఇచ్చాశక్తి అంటారంట. ఎరుపు తెర ఉంటే పరాశక్తి, ఇవన్నీ శక్తి రూపాలు అన్నమాట, మాయలు, అమ్మనే మాయాశక్తి, ఈ రూపాలు అన్నమాట. అప్పుడేంది ఎరుపు తెర ఎర్ర బొట్టులా కనిపించదండి, ఓకేనా. అప్పుడు నీ కిందికి పడిపోయినప్పుడు అక్కడ పడిపోయాను. తర్వాత అక్కడి నుంచి ఏమొచ్చింది, పసుపు తెరకు వచ్చాను. పసుపు తెర పచ్చగా కనబడుతుంది అండి, లెమన్ ఎల్లో పండు ఉంటా చూస్తారా, అలా కనిపిస్తుంది. ఆ టైంలో ఇంకా మీరు ఏదనుకుంటే అనుకుంటే అది కనిపిస్తా ఉంటది. వస్తాయి కొన్ని మీకు అన్నీ వస్తుంటాయి అనమాట. అంటే మీకే వస్తాయండి. సిద్ధులు అంటే ఎవరు వచ్చేది కాదు, మీ పాకెట్ లోనే ఉన్నాయి. ఆ పాకెట్ దొరకట్లేదు మీకు, అంతే, ఏం లేదు, మీకే ఉంది. ఈ మాయ దొరకక ఎవరు ఇవ్వాలని చూస్తున్నాం బయట, కానీ మన శక్తులు, ఎందుకంటే మన పరమాత్మ బిడ్డలం కాబట్టి ఆయనకు ఉన్నాయన్నీ మనకుంటాయి. ఇంకోటి ఏంటి, నేను చెప్పాక అమృత దిశగా వెళ్తున్నాను, దానికి సంబంధించిన నేను అన్వేషణ స్టార్ట్. ఇక అన్వేషణ అంటే ఏ బుక్స్ అంతే నాకు చదివేంత, నాకు ఐస్ చాలా వీక్ అని చెప్పాలి అంటే, బాడీ చాలా సెన్సిటివ్ అవుతుందండి. అప్పటికంటే విపరీతంగా సెన్సిటివ్ అవుతుంది. చుట్టూ సపోర్ట్ కూడా ఉంటుంది లేండి, నాకేదో బలవంతంగా అట్లా ఏమి ఉండట్లేదు. సెన్సిటివ్ అయ్యి ఎంత సెన్సిటివ్ అంటే చిన్న చిన్న శబ్దాలు వినపడము, చెట్ల నుంచి తరంగాలు పంపిస్తా ఉంటాయి, పొంగ సౌండ్, ప్రతి ఒక్క సౌండ్ క్లియర్ గా వినిపిస్తుంటది అండి. అసలు అంత సెన్సిటివ్ అవుతాం. అది మనం స్ట్రాంగ్ అనుకుంటే సెన్సిటివ్, అది మీ ఇష్టం. అది ఇంకా అంత సెన్సిటివ్, అసలు ఒకసారి ఓన్స్ ఉన్నాయా లేవా అనిపిస్తుంటది, అంత సెన్సిటివ్ అయిపోతాం. ఇంకోటి చూపు కూడా ఎట్లా అంటే, సినిమాలు ఎక్కువ చూడలేకపోతున్నా, ఆ సౌండ్ పడట్లేదు, కాకుంటే క్లియరెన్స్ చాలా ఉంటదండి. ఇంతమంది కనిపించే దానికంటే దాని వెనుక ఉన్నదో కనబడుతుంది. చెప్పాగా మీకు, కాంతిలా కనిపిస్తున్నాయి అని, చిన్న చిన్న వస్తువులు కాంచి క్లియర్ గా కనిపిస్తుంది నాకు. కాకుండా సెన్సిటివ్ అవుతుంది, ఎక్కువ స్ట్రెయిన్, సౌండ్ పడట్లేదు, ఇవన్నీ ఉంటుంది చాలా. తర్వాత అసలు ఎందుకు మెడిటేషన్ బంద్ చేస్తా అంటే, ఓవర్ శక్తి అవుతుంది. అంటే కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి అక్కడే అవుతున్నాను, కానీ ఓవర్ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ఎంత వస్తుంది అంటే, నీ చుట్టూ నెగిటివ్ పాజిటివ్ అన్ని లాగేస్తున్నాను నేను. నా బాడీ నా కంట్రోల్ దాటింది. నా బాడీ కంట్రోల్ దాటే శక్తి నాకు అవసరం లేదు కదా. ఆటోమేటిక్ గా లోపల కుండలే వస్తుంటది పోతుంటది. మన శక్తి రూపంలో కాదు, మనం జ్ఞానం తెలుసుకోవాలి. అసలు అమృత దేశంకి వెళ్ళాలి, అటు నాకు అడుగులు అడ్డుపడిపోయా. ఈ తర్వాత ఇది ఏంటంటే, నా కంట్రోల్ నాకు ఉండట్లేదు, బాడీ స్టేబుల్ ఉండట్లేదు, ఇది బంద్ చేశాను. ఇంకా మెడిటేషన్ అమరత్వం దిశగా, అసలు ముక్తి ఏంటి, మోక్షం ఏంటి, అప్పటి నాకు వీటి గురించి కూడా తెలియదు. ఆ దిశగా నాకు తెలుస్తుంది. నేను వెళ్ళుకుంటే జాగృతి అయితేనే ముక్తి మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు కదా, మరి అలా రాదా? కుండలి జాగృతి ముక్తి మోక్షం అని అంటారు. అది నీకు పర్సనల్ గా ఒకటండి, ఒక స్టెప్ ఎక్కుతా ఉంటేనే మనకి తెలుస్తా ఉంటది. చెప్పే ఫస్ట్ పైకి వెళ్ళింది, పాస్ మార్కులు పడితే పైకి వెళ్ళిపోతుంది, సహస్రారంకి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి పడిపోయావా కిందికి, పడిపోయావంటే దేనికి పడిపోయావా అని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు, అక్కడ బాగున్న వాళ్ళు అక్కడే ఉంటారు. దాన్ని ఏమంటారు, పరాశక్తి అంటారు. అంటే వీళ్ళు గురువుల్లా అయిపోవడం, లేక భక్తుల వాళ్ళ దగ్గర రావడము, లేకుంటే అలా నడుస్తూ ఉంటది. నాకు అది ఇష్టం లేదు, కలవడం ఇష్టం లేదు, ఇవన్నీ ఇష్టం లేదు నాకు. ఎందుకంటే నేను అలానే ఉండాలి. నేను ఇంకో అంటే నాకు చీరలు కట్టుకొని వేరే అమ్మ వాళ్ళ ఎందుకు అవ్వాలి, నేను లక్ష్మిలానే ఉంటా అయిపోతుంది. నేను అలానే ఉంటాను, వద్దు. నాకు అనిపిస్తుంది లోపల నుంచి కూడా, ఇక్కడ ఆగకు, ముందుకెళ్ళు అని చెప్తుంది. ఏంటి అంటే మళ్ళీ హింస మాత్రమే వస్తుంది, మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట. తర్వాత చెప్పి అమృత దిశగా వెళ్ళడము, ముక్తి మోక్షం, అసలు ముక్తి ఏంటి, మోక్షం ఏంటి, ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఆ దిశలో ప్రయాణం స్టార్ట్ చేశాను. అదొక సముద్రం. ఇంకా ఇలా అయిపోయింది కదా, అందరిలాగా మారుతున్నా అని చెప్పేసి. ఒక టైంలో ఏంటి, వీడియోస్ వింటుంటే వీడియో చెప్పే అతను నాకు పక్కన కూర్చొని చెప్తున్నాడు. నేను ఆయన చూస్తున్నాను, మామూలుగా ఆడియో పెట్టుకుంటా అండి, వింటా. ఎక్కువ ఫోన్ ఏంటంటే ఫోన్ ఆఫ్ లోనే ఉంటది, వేరే ఫోన్ లో ఓన్లీ సిమ్ కార్డ్ ఉండదు, జస్ట్ ఓన్లీ ఆడియో, అడ్వర్టైజ్మెంట్స్ కూడా రావు. వింటా ఉంటానా, ఇక వినడం కాదు, డైరెక్ట్ మనిషి కూర్చొని చెప్తున్నాడు పక్కన, ఇట్లా చూస్తున్నా అని చెప్తున్నాడు. అట్లా సోల్ టు సోల్ కనెక్షన్ అయిపోతుంది అందరితోని. సోల్ కనెక్షన్ అవడం వల్ల ఏంటి, కనెక్ట్ అవడం కాదు, వాళ్ళు వచ్చి నాకు కనబడుతున్నారు కూడా. ఆ స్టేజ్ అయిపోయిందా. నెక్స్ట్ డాడీ లైబ్రరీయన్ యాక్చువల్ గా, మా ఇంట్లో నుంచి ఎప్పుడో బుక్స్ ఉండే కానీ ఎప్పుడు నేను వాటిని పట్టించుకోలేదు. కొన్ని బుక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి, ఏంటి చేంజ్ చేస్తుందని చెప్పేసి రామ్తా బుక్ దొరికింది, 20 years బ్యాక్ బుక్ ఏమో అది. ఏందని చదువుతున్నాను, నాకు అతను ఎవరు నువ్వు అంటే, నేను రామ్తా అని చెప్తున్నాడు. ఒక చదువుతుంటే నాకు అదేంటంటే, నాకు కావాల్సిన ఆహారం దొరికినట్టుగా నాకు ఒకటి అంటే నాకు తెలుస్తుంది కదా, క్లారిటీ, ఓకే అర్థమవుతుంది, ఆ జ్ఞానం తెలిసిపోయింది అనమాట, ఓకే అని చెప్పేసి. నెక్స్ట్ కొన్ని ఉపనిషత్తులు చదవలేదని కాకుండా వీడియోలో చెప్తా ఉంటారు కదా, ఆ చెప్తా ఉండి లోపల మళ్ళీ సేమ్ గైడెన్స్ ఇస్తుంది అనమాట దైవము. నాకేం డౌట్స్ వస్తే గైడెన్స్. ఒకసారి ఏమైంది, నాకు చెప్తున్నాడు దేవుడు, ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు లక్ష్మి, మా ఫాదర్ ని చెప్పించాడు, మీ ఫాదర్ ఒకటి నువ్వు ఒకటి, 1+1 ఇద్దరు ఎంత అని అడుగుతున్నాడు. ఇద్దరం కదా అంటే, ఇద్దరు కాదు, మీరు 2 కావచ్చు, 3 కావచ్చు, 4, మళ్ళీ ఇద్దరు కలిసి 1 కావచ్చు. అంటే అందరిలో నా సోల్ ఉంటుంది చూసారా అంటే, ఆత్మ అనేది వేరు కాదు,
రెండు కలిపి ఒకటి అవ్వచ్చు అంటే ఎట్లా అంటే కంప్లీట్ గా ఏకత్వ భావం చెప్పేస్తున్నా నాకు. నేను ఏకత్వ భావానికి వెళ్తున్నాను, అది తెలుస్తుంది ఆటోమేటిక్ గా నా బాడీ అందరితో స్ప్రెడ్ అయిపోయి అందరి ఫీలింగ్స్ వెళ్ళడం ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. నేను అనుకుంటే వాళ్ళకి కాల్ చేయడము కనిపించడము, వాళ్ళని గట్టిగా అనుకుంటే నేను కాల్ చేయడము, తెలియని వాళ్ళు తప్పనకుంటే దైవం నన్ను కల్పిస్తుంది, వాళ్ళకి కావాల్సిన జ్ఞానం చెప్పిస్తుంది చెప్తున్నాను. ఎంత అవాయిడ్ దూరంగా ఉందామనుకున్నా నడుస్తా ఉంది, తప్పట్లేదు. ఎందుకంటే నా మార్గం నాకు వెళ్ళాలని అనుకుంటా కదా. ఇవన్నీ ఏంటంటే ఒక మాయలు భ్రమ అంటే అట్రాక్షన్స్, అవి అవసరం లేదు. అవన్నీ దాటే లైఫ్ లో ఇక్కడికి వచ్చా అండి. విరక్తి వైరాగ్యం వచ్చాక మళ్ళీ సింపుల్ గా అర్థమవుతుంది ఇది ఒకటి మాయ, అవసరం లేదు. అంటే మనం చెప్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, రియల్ లైఫ్ లో చెప్తున్నాను. మనం మామూలుగా ఏంటండి ఒక ఫోన్ కొంటున్నారు ఈ కాలంలో పిల్లలు, మనీ లేకుంటే ఈఎంఐ తీసుకొని కొంటున్నారు. 20 months ఏమో ఈఎంఐ ఉంటది, ఒక 3 months కట్టే వరకు ఫోన్ పోతుంది, ఖరాబ్ అని అవుతుంది. 20 months కట్టాలా, తర్వాత బైక్ తీసుకుంటున్నారు, తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకోటి 1 లక్ష రూపాయలు అనుకోండి, 5 లక్షల కారు కొంటారు. 5 లక్షల కారు ఉందనుకో 10 లక్షల కారు కొనుక్కుంటూ వస్తుంది. అంటే అది నీకు బర్డెన్ ఎక్కువ అవుతుంది, ఉన్నది పోతుంది, మళ్ళీ మంత్లీ బర్డెన్ 5 years. ఇంకా ఇల్లు కాడికి అనుకోండి, కోట్లు పెట్టండి ఇల్లు వస్తలేదు. అంటే ఏంటంటే నీ దగ్గర ఉన్నదాంట్లో తృప్తి పడి ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావండి. నీ దగ్గర రూపాయి ఉందా, రూపాయి కొనుక్కో, లేకుంటే కొంచెం లిమిట్ దాటిపోయినాం అనుకోండి, మన కంట్రోల్ మనకు ఉండదు. చెప్పాను ఈఎంఐస్ అని చెప్పి, మన దగ్గర ఎంత ఉందో అంతలో వినప్పుడు తృప్తిగా ఉంటది. దానికంటే ముందుగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఒక భయం స్టార్ట్ అవుతుంది, నేను కట్టనా. ఆ భయాన్ని తగ్గట్టు ఆ మంత్ శాలరీ రాకపోవడము, అటు ఇటు అవ్వడము, టైంకి ఈఎంఐ కట్టము, ఫోన్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటది. అంటే ఒక భయానికి లొంగిపోతున్నావా. నేను ఫస్ట్ చెప్పాను అరషడ్ వర్గాలు దాటాలి అంటే, అరషడ్ వర్గాలు అంటే ఏంటి చాలా అర్థం కావట్లేదు. మన రియల్ లైఫ్ లో చెప్తున్నాను. అరషడ్ వర్గాలు అంటే ఏంటంటే మన కోరికలు. ఇప్పుడు చెప్తున్న ఎగ్జాంపుల్, నీ కోరిక ఉంది కొనుక్కోవాలి, అది కొనుక్కో, అడిగినాక అది పక్కన పెట్టి 5 లక్షల కారు 10 లక్షల కారు కొనుక్కున్నావు, అసలు నీ ప్లాన్ లో అది లేదు, పోయి కొనేసుకున్నావు అంటే నీ ఆశ పెరిగినట్టే కదా. అదేంటి నీ 5 లక్షలు ఉందా 6 లక్షల కారు కొనుక్కో, 10 లక్షల పోయినావా డబ్బులు అయిపోయిందా అంతే, నీకు పడినట్టే కదా, నీకు ఏమంటారు స్ట్రెస్ అవుతుంది కదా. అలా దీని వల్ల భయం అనేది స్టార్ట్ అయింది, భయం అయిపోయింది. ఇంకోటి కోరిక వల్ల భయం స్టార్ట్ అయింది, నువ్వు తీర్చుకోలేక. ఆ భయానికి ఏం చేస్తాం చెప్పండి, నెక్స్ట్ ప్రశాంతంగా ఉండము, నిమ్మలంగా ఉండము, మనం మనలాగా ఉండం. ఫస్ట్ మనం మనలాగా ఉన్నప్పుడే తృప్తిగా ఉన్నప్పుడే మనం ఏంటో మనం తెలుసుకునే టైం ఉంటుందండి. అంటే దైవం ఎప్పుడు చెప్తున్నా మామూలుగా ఏంటి ఆ శంకరాచార్యులు ఏం చూసి అతని స్టోరీకి మామూలు అతను కొంచెం అవుతుంటే అర్థమైంది. ఏంటి అంటే ఫస్ట్ అమ్మవారిది రాశారు, సౌందర్య లహరి రాశారు, తర్వాత శివుని మీద రాశాడు, తర్వాత ఏం రాశాడు చెప్పండి, చిదానంద రూపం శివోహం, నేనే శివుణ్ణి అని తెలుసుకున్నాడు. నేనే దైవాన్ని, నేనే చిదానంద రూపాన్ని, నా పరిస్థితి పాడికే వస్తుంది, నాకు అది చూపిస్తున్నాడు దైవం అనమాట. ఇటు నుంచి ఇటు రావాలి, నువ్వు ఇంకా అక్కడ ఎన్నో పట్టుకొని ఉంటావు అన్నట్టు. రియల్ లైఫ్ కి వచ్చేసాం. ఇంకా రియల్ లైఫ్ లో ఏంటంటే ఇవి ఉన్న చూసారా, మనం మనలా ఉండకుండా ఈ కోరికలు పడిపోయి కోరికలకి మనము బానిసలైపోతున్నాం. యాక్చువల్లీ అంటే మనిషి వాటిని కంట్రోల్ పెట్టుకోలేము. ఎందుకు కంట్రోల్ పెట్టుకుంటావు అంటే అవి నీ స్థాయి దాటిపోతున్నాయి, వాటికి నువ్వు అయిపోయి ఇంకా అవి ఎట్లా చేస్తున్నావు అట్లా ఆడిస్తున్నావు. భయాలకి ఈ అందరిని కలవడం, ఈ వాస్ అనుకోండి, ఇవనుకోండి, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము, ఎంత కావాలో అంత అవుతున్నాం, అంత పతనం అవుతున్నాం. దాని వల్ల ఏంటంటే నువ్వులా ఉండట్లేదు, ఒక చక్రవ్యూహాల బందిలా మనమే చేసుకుంటున్నాం. కాకుంటే అదొకటి ఏంటంటే అందులో పోవడం వల్ల కూడా పూర్తి విరక్తి వైరాగ్యం కూడా వస్తుందండి. ప్రతి దానికి మన పెద్దవాళ్ళు చెప్తారు, ప్రతి ఒక్క ఇది మన మంచికి అని చెప్పేసి. కాకుంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, ఇంత బాధ అనేది, ఇంత పెయిన్ అనేది ఉండదు. ముందే తెలుసుకొని అంటే ఒకసారి ఈఎంఐ కట్టినావు, నీకు అర్థం కావాలి చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, ఒక బండి కొన్నా అర్థమైంది, మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ముందుకెళ్ళినావు అంటే నువ్వు లెసన్ ఏం నేర్చుకున్నట్టు జీవితంలో, ఒక పాఠం నేర్చుకున్నప్పుడు ఆ పాఠం తగ్గట్టు నువ్వు ముందుకు స్టెప్స్ వేయాలి. నీ మళ్ళీనేమే అందులో బుందల పడతా అంటే ఎవరు ఆపం కదా. అంటే దేవుడు ముందు నీకు చూపిస్తాడు, ఒక లెసన్ చెప్తాడు, ఆ లెసన్ విన్నాక నువ్వు ఏ దారిలో వెళ్తావో నువ్వు ఎంచుకుంటూ వెళ్ళాలి. లేకుంటే ప్రయాణం అనేది ఇంకా టైం అనేది ఎక్కువ అవుతా ఉంటది, నువ్వు చేరుకునేది గమ్యస్థానము ఇంకా లేట్ అవుతుంది. ఈ జన్మలో ఏదో ఇంకో జన్మ పట్టదు, ఇంక పట్టచ్చు. కానీ ఆ దైవం తప్పన బాగుంటది. చిన్నపిల్లలు పోతుంటే తీసుకొచ్చి పక్క మధ్యలో పెడతామా, అట్లా అని మన దారిలో పోతే తెచ్చి మధ్యలో పెడుతూనే ఉంటాడు. కాకుండా ఒకటండి, దైవమైన ఎవరైనా దేవుడైనా వచ్చిన డైరెక్ట్ మార్చలేడు, మీకు దారి చూపిస్తాడు, మీరు వెళ్ళాలి. మీకు ఆకలి వేసిందా మీరే తినాలి, వేరే వాళ్ళు తింటే మీ ఆకలి తీరదు కదా. సో మీరే మీకు చూపిస్తున్నాడు, తెలుసుకోవాలి, ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. మీకు ముక్తి మోక్షం అంటే పరమాత్మ మీకేమి ఇచ్చాడు సందేశం? ముక్తి మోక్షం అంటే ఏంటండి, మోక్షం అంటే ఏంటి, నీ స్థితికి నువ్వు రావడం, నీ స్థితి నువ్వు తెలుసుకోవడం అంతే. ఎక్కడో మళ్ళీ మోక్షం లేదు, ముక్తి లేదు, అది బతికుండగానే, చనిపోయినాక మళ్ళీ అది పోయేది కాదు. ఒకటండి, మన కారు ఉంది, నువ్వు కారు పట్టుకుని హైదరాబాద్కి వెళ్తావా, పక్కన చెరువులో పడతావా, నీది ఇష్టం. కాకుండా మనసుని చూసారా, ఆ మనసు అనేది కారు, మన శరీరం అనుకోండి, ఇప్పుడు శరీరం ఉంది, ఈ శరీరాన్ని పట్టుకొని మనము దాన్ని జయించాలి.
శరీరాన్ని వదిలేసినాక ముక్తి మోక్షం ఏమవుతుంది తర్వాత ఏమైతే ఎవరికి తెలియదు చనిపోయినాక. తర్వాత తెలిసినా కూడా ఈ మళ్ళీ కోరికల మీద ఇటే వస్తాం మళ్ళీ మనం. అది ఇప్పుడే బతుకుండగా నేర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ లైఫ్ కన్నా లేకుంటే ఈ లైఫ్ కన్నా ఆ ప్రయాణం దిక్కు వెళ్తా ఉంటే నీకు చుట్టూ సహాయం వస్తూనే ఉంటది. కాకుంటే ఏంటంటే ముక్తి మోక్షం అనేది ఎవరి జీవిత లక్ష్య ప్రకారం వాళ్ళు పోతారండి. ఇప్పుడు నాకు ఇట్లా అనిపిస్తుంది అందరికి ఇలా అవ్వాలని లేదు. కొంతమంది భక్తి మార్గం కర్మ మార్గం వెళ్తా ఉంటారు, ఓకేనా అండి. అదేంటంటే నీ జీవిత లక్ష్యాల ప్రకారం నువ్వు పోతా ఉంటావు. అయితే ఇప్పుడు నా లక్ష్యం నాకు నేను వచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు మోక్ష ముక్తి గురించి నేను వచ్చాను. దాని వల్ల ఏంటంటే నాకు ఆ గైడెన్స్ వస్తుంది, నాకు అవే కనిపిస్తున్నాయి మొత్తం. చెప్పా కదా ప్రతి ఒక్క వస్తువు నాకు కాంతిలా కనబడుతుంది. సరే మన వైజాగ్ బీచ్కి వెళ్ళానండి, చుట్టూ ఆకాశం చూస్తుంటే నిజమా ఒక స్క్రీన్ అర్థం కావట్లేదు, టీవీ స్క్రీన్ లా ఉంది. ఆ ఒక టైంలో 5:45 అనుకున్నాడు. మనుషులంతా తెల్ల దయాలా కనిపిస్తున్నారు, వీళ్ళు మనుషుల దయాలా అర్థం కావట్లేదు. నాకు షాక్ తిన్నాను నేను. అట్లా నడుస్తున్నాయి, ఇంకా పోను ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. అలా నడుస్తుంది. అంటే రియాలిటీకి దగ్గరకు వస్తున్నా, అంటే నిజమేందో నాకు తెలుస్తుంది నా కళ్ళకి. ఎందుకు వస్తున్నా అంటే ఈ గుణాలు దాటుకుంటూ వెళ్తున్నానా. పసుపు తెర వెళ్ళిపోయింది, తర్వాత తెలుపు తెర జ్ఞానం, అది జ్ఞాన శక్తి అంటారు. ఆ జ్ఞాన శక్తి, ఈ జ్ఞానం నేర్చుకుంటున్నానా, రోజా వస్తూనే తెలుసుకుంటున్నా నేనేంటి ఎటు పోవాలి, అసలు మన మార్గం ఏంటి. నేను అడిగింది అదే, అసలు నాకు వచ్చిన కష్టాల వలన ఈ జీవితం ఏంది, అసలు ఏంటి నాకు ఇష్టమే లేదు జీవితం ఏంది, కష్టాలేంది, ఇవన్నీ బాధలేంది. చాలా అనుకున్నా అండి. ఎట్లా అంటే నాకు వచ్చిన కష్టాలకి అసలు వెళ్ళిపోదామా వదిలేసాను అనిపించింది నా లైఫ్ నాకు. కాకుండా ఏంటంటే ఒక ధైర్యం, మళ్ళీ ఏంటంటే పిల్లలు ఆలోచించుకున్న అంటే చెప్తున్నా అండి, మళ్ళీ నాకు నేను ఫైట్ చేసుకుని ఆగానమాట. కాకుంటే నాకు ఇష్టం లేదు ఇక ఇంకో లైఫ్ తీసుకోవాలా, మళ్ళీ కష్టాలు మళ్ళీ పడాలా, ఎందుకు నాకు అలా ఉందన్నమాట. అసలు ఎట్లా అంటే నాకు 13 years కి మీకు వీడియో ఇస్తాను, 13 years కి నాకు 93 years రానిపించింది. ఉల్టా వేసుకోండి, అంత వైరాగ్యం. అంటే అన్నీ ఉన్నాయి, ఇష్టం పోయింది. అంటే వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాయో వాటి కష్టాలను పడ్డాను, ఆ డబ్బులు వచ్చినప్పుడు ఎన్ని పడ్డాను అవన్నీ అయిపోయింది. దేని మీద ఇష్టం అనేది పోదు. నువ్వు నేను ముట్టుకుందామన్నా కూడా అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుంది. బంధువులు చుట్టాలను పోతాం, వాళ్ళని బహిష్కరించబడతాం మనం. ఎందుకంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళు అప్పుడు దైవము ఇది నీ ప్లేస్ కాదని ఎలా కొట్టేస్తుంటారు అనమాట. అంటే చెప్తున్నా అండి, మామూలుగా కొంతమంది కొన్ని లక్షల దిశగా జన్మ తీసుకుంటారా. ఇప్పుడు అతను అది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పేసి జన్మ తీసుకున్నాడు, ఒక జ్ఞానం తెలుసుకుందాం అనుకున్నాడు, జన్మ తీసుకున్నాడు. లేక ఒక దొంగేదం అనుకున్నాడు అండి, తప్పేం లేదు, దొంగేదం అనుకుని జన్మ తీసుకున్నాడు. ఆ దిశగా వాళ్ళు వెళ్తా ఉంటే చుట్టుపక్కల లేదు ఫోర్స్ చేస్తా ఉంటారు, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, లేదు మెకానిక్ జాబ్ చేయి, లేకుంటే నువ్వు వేరే అంటే నాకు గవర్నమెంట్ జాబ్ అల్లే వెళ్ళిపో అని. మామూలు ఇంట్లో ఏంటంటే సొసైటీని చూసి వీళ్ళు ఫాలో అవుతారండి. కాకుండా మన లక్ష్యాలు మనం పుడతాయా, మన లక్ష్యాల ప్రకారం మనం పుడతాం కదా, మనకి ఇష్టం ఉండదు మళ్ళీ అది. సో దాని వల్ల అంటే ఒక 2 ఆప్షన్స్ వస్తాయి. కొంతమంది లేదు నచ్చినట్టు చేయని చెప్తారు, ఇంకోరేం చెప్తారు లేదు అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, అక్కడ అంటే నీకు మంచి సెక్యూరిటీ బాగుంటుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి, గవర్నమెంట్ డాడీ నీకు వస్తే జాబ్ అట్లా వెళ్ళని చెప్తారు. అంటే నువ్వు నచ్చినది పక్క పెట్టి ఆశ పడుతున్నావు కదా. మళ్ళీ ఫస్ట్ ఒకటి వాస్తవం ఉంటది, మన చుట్టూ మీరు అబ్జర్వ్ చేయండి, వాస్తవం ఉంటది, మాయ ఉంటది. నువ్వు మాయ దగ్గరికి వెళ్తా అంటే దానికి అనంత ప్రయాణం పోతూనే ఉంటది అనమాట. ప్రయాణం అనేది ఎట్లా అంటే నువ్వు ఫస్ట్ ఏంటి నేచర్ బాగానే చెప్తుంది, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం గట్టిగా చెప్తుంది, ఫోర్త్ టైం ఈడ్చి కొడుతుంది. ఎట్లా అంటే నువ్వు ఉండే పరిస్థితి ఉండదు, అది ముళ్ళే వరకు వచ్చాల్సిందే. అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏమైతుంది అంటే ఆ బాధ అనేది ఎక్కువ, ఆ బాధలు పడతామా, ఆ బాధ పోవడానికి చాలా టైం పడుతుంది, డిప్రెషన్ లో ఆ స్టేజ్కి వస్తాం. ఫస్ట్ అర్థం కావాలి. సరే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నావు, ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అన్నావు, ఇది పక్క పెట్టి చచ్చిపోతున్నావు. పోయినప్పుడు ఏమైతే అంటే నువ్వు కష్టపడి ఏదో ట్రై చేసినావు, చాలా హార్డ్ గా వెళ్తాం. యాక్చువల్ గా ఆ ప్రయాణం చాలా హార్డ్ గా ఉంటది, ఎందుకంటే నీ సోల్ ప్రయాణం కాదు కదా, తనకి ఇష్టం ఉండదండి. కాకుండా చుట్టు పరిస్థితులను బట్టి వెళ్తావు. వెళ్ళాక అక్కడ చుట్టు పరిస్థితి ఎలా ఉంటాయంటే నేను ఉండనియో, అక్కడ ఎండి గానీ మేనేజర్ గానీ నీ టీం ఉంటారు కదా, నీకు ఎంప్లాయీస్ ఉంటారు కదా, అక్కడ నరకం చూపించడం చూపిస్తారు. అప్పటికైనా తెలుసుకోవాలి. లేదా అర్థం కాక అట్లే ఉందని ఇంకా ప్రయత్నం చేస్తాను అనుకోండి, ఇక ఎట్లా అంటే అక్కడ సిచ్యువేషన్ అక్కడ ఉండకుండా ముళ్ళ కంపలా తయారుతుందండి వచ్చి ఎవరితో. మళ్ళీ అప్పుడు నీకు నచ్చింది ఏంటో తెలుసుకొని, నీకు తెలుసు కదా ఇవన్నీ నాకు వద్దు అని. ఇంతమంది చూసా అండి, మామూలు హిస్టరీ చూస్తుంటాను, సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేసే వాళ్ళు మళ్ళీ సిటీలో లేకుంటే ఊర్లోకి వచ్చి వాళ్ళు నచ్చిన పని వాళ్ళు తెలుసుకుంటే హ్యాపీనెస్ గా ఉంటున్నారు. అంటే అట్లా చేయమని చెప్పట్లేదు, వాళ్ళ యొక్క లక్ష్యం ప్రకారం వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంత ఇబ్బంది అనేది ఉండదు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా రావు. మళ్ళీ వస్తారా, వచ్చాక మళ్ళీ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్తున్నాడు, ఓకే అది సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అతనికి లక్ష్యం ఏందో ఆ దిశగా వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ ఫుల్ సహకారం నడుస్తూ ఉంటది. నీ లక్ష్యం అదే కాబట్టి చుట్టూ పుట్టే ముందండి, మన ఆత్మ పుట్టేటప్పుడు ఒక లక్ష్య ప్రకారం పుడతా, చుట్టూ ఉన్న హెల్పింగ్ సోల్స్ ఉంటాయండి. అనుకోని ఆ ఫ్యామిలీలో పుడతాము, చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మనకి హెల్పింగ్ చేయడానికి వాళ్ళ సోల్స్ అట్లా వస్తారు. సేమ్ ఇదే విధంగా చెప్తున్నా, ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పా మీకు ఎంప్లాయీ జాబ్ అని చెప్పేసి భార్య భర్తలు కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఇంట్లో మమ్మీ నాన్న ఇట్లా అమ్మ నా గురువులు ఒక టైంలో పేరెంట్స్ ఉంటారు, అక్కడ చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు, బంధువులు. ఒక స్టేజ్ వెళ్ళినాక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అనమాట.
చాలా చెప్తున్నాను ఎగ్జాంపుల్, బయట చాలా అనేది విడిపోవడం ఇట్లాంటి జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు అమ్మాయి ఒక ఆలోచనతో వస్తుంది. అంటే చెప్తున్నా, మనం ఏంటంటే కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాము, కొన్ని ఆలోచనతో వస్తుంది. తను ఒక ఆలోచన ఉంటాడు అనమాట. ఆడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇవి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందా, దాని వల్ల ఏంటంటే మెయిన్ గా అండి ఒక మనిషిలో మెయిన్ గా మనం ఎందుకు దైవాన్ని దూరంగా ఉన్నామంటే ఒక అహంకారం అనేది ఉంటదండి మనకి. నేను అహంకారం ఉంటది. అది ఎంత దూరం పట్టుకుపోతుందా అంటే చాలా దూరం పట్టుకెళ్తుంది. అంటే మనము కొన్ని ఈ గుణాలు దాటాలా. ఆ గుణాలు అహంకారం ఉంటేనే కోపం, కామం, ఆశలు అన్ని అహంకారం కిందికి వస్తాయండి. వాళ్ళు ఇంకేమని వేసుకోండి మీరు. అది ఉన్నప్పుడు అది తగ్గడానికి నీ పక్కన మీ భర్త కావచ్చు, లేకుంటే అత్తమ్మ కావచ్చు, వాళ్ళు కావాలని చేయరు. నువ్వు ఒక లెసన్ నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకుంటలేవు, వాళ్ళు తెలియకుండా గొడవలు అయితే ఉంటది ప్రతి ఒక్కడ. అని చూడండి, ఒక విషయం తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవట్లేదు కాబట్టి గొడవలు అవుతున్నాయి అక్కడ. అదేంటో తెలుసుకో. ఎంతసేపు గొడవలు అవుతున్నాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, మంచిగా ఉన్న తను కూడా సడన్ గా మారిపోతాడండి. ఎందుకంటే నువ్వు ఒక విషయం నేర్చుకోవాలి, దైవం తెలియజేస్తుంది దాని ద్వారా. ఫస్ట్ మంచిగానే చెప్తారు, వినకుండా హార్డ్గా అవుతుంది, అది చాలా దూరం వెళ్తుంది. అట్లా నేర్చుకున్న వరకు ఉంటది. ఒక స్టేజ్కి ఎట్లా అంటే మనం డౌన్ అయిపోతాం, జీరోకి వస్తాం, అంటే కంప్లీట్ గా లొంగిపోయే స్టేజ్కి వస్తాం. అంటే అహంకారం అనేది జీరో అవుతుందండి. ఎట్లుంటే అట్లా యాక్సెప్ట్ చేస్తామండి. ఫస్ట్ మనం కొన్ని పెట్టుకుంటాం, ఇట్లానే ఉండాలి ఇట్లా అని చెప్పేసి అనుకుంటామా, అక్కడ ఎగ్జాక్ట్ అప్పుడే బాగున్న తను వచ్చాక మారిపోతారు. సేమ్ అమ్మాయి అంతే. అంటే వాళ్ళకి ఎందుకు కూడా వాళ్ళకి ఇద్దరు ప్రేమే అండి, ఎందుకు కూడా అవుతుంది వాళ్ళకి అర్థం కాదు. ఎవరైనా చూసుకుంటే కోపం వస్తుంది. ఆడేంటంటే దేవుడు ఆడిచ్చిన ఆట. నువ్వు ఒక పాఠం నేర్చుకో. ఇప్పుడు అహంకారంపై ఎట్లున్నా పర్లే అని చెప్పి ఎట్లా యాక్సెప్ట్ చేసావని ఆటోమేటిక్ గా ఆయన కామ్ అయిపోతాడు. ఎప్పటిలా ప్రేమ కొనిపోతాడు. ఆయన తెలియకుండా అని చేస్తాడు. ఆ లోపల నటరాజు ఆడిస్తా ఉంటాడు, ఆ జ్యోతి ఆడిస్తా ఉంటే నువ్వు ఆడుతా ఉంటావు. ఆయన నేర్చుకున్నాడా, తర్వాత ఈయన నేర్చుకునేది కొన్ని ఉంటాయి. ఎవరికో ఎప్పుడు నేర్చుకుంటున్నారా అండి, అయిపోతుంది. అక్కడ నేర్చుకోకుండా లేదు నీ ఇట్లే ఉంటా అన్నప్పుడు బ్రేక్ అవుతున్నాయి, సెకండ్కి వెళ్తున్నారు, సేమ్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ సేమ్ అతను మంచి ఉన్నాడు కదా, మళ్ళీ లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. చేసుకున్నాక ఏమైతుంది, సేమ్ మళ్ళీ అట్లా సడన్ గా మారిపోతాడు. ఇది ఏంది మంచిగా ఉండి ఇట్లా చేసుకున్నాడు ఏందని చెప్పేసి నీకు అర్థం కాదు. ఇక అంటే నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోకుండా పెండింగ్ పెడుతున్నావా. 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాయాల్సిందే, రాయకుండా ఊరుకోరు ఇక్కడ ఎవరు. ఎగ్జామ్ రాయి, కాకుండా నీ వల్ల కాకపోతే దేవుని హెల్ప్ అడుగు, అక్కడ కొంచెం శాంతం అయితే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోవాల్సిందే. పాఠం నేర్చుకో. ఏంటి నీ లోపల ఏం తక్కువ ఉంది, కోపం ఎక్కువ ఉందా తక్కువ చేసుకో, కోపం ఉందా తక్కువ చేసుకో, లేకుంటే నీకు బాగా ఆశ ఉందా తక్కువ చేసుకో. అది చెప్పడానికే దేవుడి ఒక పాఠశాల అండి భూమి. ఈ పాఠశాలకు వచ్చామా నేర్చుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. దాని ప్రకారం ఇవంతా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మా ఫ్యామిలీలో చెప్తున్నా అండి, అంటే ఒక్కరొక గురువు లాగా, భర్తకు గురువు, భార్యకు భర్త, పిల్లలు కూడా తక్కువలేం కాదండి. వాళ్ళ ద్వారా మనం మస్తు ఓపిక నేర్చుకుంటాం. ఓపిక అనేది అది పెద్ద గుణం. ఇంకా ఓపిక ఉందనుకోండి ఆటోమేటిక్ గా అందరిని ప్రేమిస్తాము. ఓపిక ఉంది అనుకోండి మళ్ళీ ఇంకోటి మనకి ఓపికతోనే మనం చేసుకుంటే పిల్లలు కాబట్టి ఓపిక ఎక్కువ ఉంటది మనకి, మన పిల్లలు కదా అని చెప్పేసి అక్కడ దెబ్బతీస్తాం. ఎందుకంటే వీళ్ళకి ఓపిక తెప్పియాలి కదా, పిల్లలు టార్చర్ తిప్పిస్తారు పిల్లలు చెప్పాలంటే. మనం ఎప్పుడు ఓపికతోని ఎప్పుడు ఉన్నామో ఆటోమేటిక్ గా, మా పాప గురించి చెప్తున్నా అండి, ఫుల్ అల్లరి చేసేది, ఫుల్ ఆగమామ చేసి, చుట్టూ పరిస్థితి కూడా ఆగమామ ఉండేది, కొప్పడేది, ఒకసారి చేసుకునేదాన్ని. మా పాప ఎప్పుడు చేసి కొడతామో చిన్న ఒకసారి కోపం వచ్చినప్పుడు, నాకు దాన్ని కొట్టినప్పుడు నాకు చిన్నప్పుడే నాకు రెడ్గా ఇక్కడ మొత్తం దురద వచ్చేసేది. ఎందుకు అవుతుందో నాకు అర్థం కాకపోయింది అప్పుడు యాక్చువల్ గా. తర్వాత నాకు వచ్చే సిచ్యువేషన్స్ వల్ల నాకు పిల్లలే ఇప్పుడు నాతోనే ఉన్నారు, నా పిల్లలు నాతో ఉంటున్నారు, ఉండేది వీళ్ళే, అందరు దూరం అయిపోయారు. నా పిల్లల్ని కొట్టుకుంటున్నాను. అసలు ఎందుకు కొట్టుకుంటున్నా చుట్టూ అసహనం అనమాట. నాకు హెల్పింగ్ ఎవరు లేరు, ఫుల్ వర్క్ అవుతుంది, చాలా అన్నిట్లో అసహనం ఎక్కువైపోయి చూపించుకోలేక పిల్లల మీద చూపించాను. చూపించడం వల్ల ఏంటి, వాళ్ళు ఒక దెబ్బేసినప్పుడు పిల్లలు కూడా మస్తు అల్లరి చేయడం ఉన్నానికంటే ఎక్కువ. అసలు ఎట్లా అంటే టెస్టింగ్ లానే ఉంటదండి. తర్వాత నాకు రియలైజ్ అయ్యి వాళ్ళు ఏమైనా అల్లరి చేయని చెప్పాలి, చేయొద్దు, కొప్పడద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అప్పటి నుంచి చేయడం బంద్ చేస్తున్నా. ఎప్పుడు అయిపోయిందా, మా పాప కామ్ అయిపోయిందండి. అంటే నేను తెలుసుకోవాల్సిన లెసన్ ఓర్పుగా ఉండడము, పిల్లల్ని కొట్టద్దు, ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి ఆ లెసన్ నేర్చుకున్నానా. ఆమె కామ్ అయిపోయింది. నాకే బోర్ కొడుతుంది మాట్లాడని చెప్పేసి, లేదు ఆమె నార్మల్ కూల్గా ఉంటుంది. ఏంటంటే ఇవన్నీ మనకి ఫ్యామిలీలో ఇవన్నీ నువ్వు ఎక్కడో పోయి ఏం చేయని అవసరం లేదండి. ప్రపంచాన్ని ఎక్కడ నీ ఇంటి ఫస్ట్ నీ ఫ్యామిలీ ఉందా, నీ ఫ్యామిలీనే ఒక మనిషి ఒకలా ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు ఏం లెసన్ నేర్చుకోవాలి, నేర్చుకోకుంటే వాళ్ళు ఆగమామే చేస్తారు. నువ్వు ఆ లెసన్ అంటే ఏం లేదు, నీ గుణాలు నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావో ఆ గుణమే రిపీట్ అవుతుంటది. మిర్రర్ లాగా అనుకోండి, నీ లోపల ఏ లోపం ఉందో అదే బయట 10 సార్లు వస్తుంది. అద్దం లాగా అనుకోండి, నీ అద్దమే, నీ విశ్వం ఏదో వేరే కాదు, నీ ఆలోచనలే చుట్టూ ప్రతిబింబిస్తుంటాయి అనమాట. దాన్ని పట్టుకున్నప్పుడు తెలుసుకోవాలి, అది తెలియజేస్తుంటది కూడా. దాటినాం అనుకోండి అక్కడ సమస్య అనేదే మాయమవుతుంది. అట్లా ఒక్క గుణాన్ని దాటుకుంటూ వెళ్ళినప్పుడు నీ లక్షణం నీకు వస్తుంది కదా. అంటే నీ గుణాలు దాటినప్పుడు ఏ కోరికలు అంటే కోరికలు ఉండద్దు అంటలేనండి. ఒక మనిషికి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే తృప్తిగా ఉంటే ప్రశాంతంగా ఉంటాం, నిద్ర పడుతుంది.
అంతకు మించి పెట్టుకుంటే నిద్ర ఉండి ప్రశాంతంగా ఉంటే అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఉమ్, ఎటు ఏం తింటున్నావు, ఎటు పోతున్నావు నీకు అర్థం కాదు. ఆ. అహంకారం పోయిన ప్రేమ తెలుసా, తృప్తి ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. మెయిన్ ఇదే అండి, దేవుడు ఆనంద స్వరూపం. ఆనందంగా ఉంటున్నావా, ఎంత ఆనందం ఉంటుంది తెలుసా అండి, మీకు తెలియకుండా మీరు నవ్వుతుంటారు కూర్చొని, నవ్వొస్తుంటది. నాకైతే ఒకసారి బయటికి కావాలంటే ఇబ్బంది, నాకు తెలియకుండా నవ్వొస్తుంటది, ఎవరిని చూసేమనుకుంటారు అనిపిస్తుంది. అది ఎట్లా అంటే మీకు సోల్ కనెక్షన్ అయిపోతుంది. లోపల ఉన్న దైవం పరమాత్మ ఆత్మ అనేది అది ఆనంద స్వరూపం. నువ్వు నీ స్వరూపాన్ని దగ్గర పోతున్నావా, దానిలా అయిపోతుంటావు, ఫుల్ హ్యాపీగా ఉంటావు. ఎంత హ్యాపీ అంటే ఒకసారి ఆ హ్యాపీ ఫ్లో ఎంత ఆనందంగా ఉంటామంటే అసలు ఆ ఆనందానికి ఆ ఆనందం ఎక్కువ ఇప్పుడు ఎప్పుడు ఆనందం ఉంటుందో నీలో ప్రేమ చిగురుస్తా ఉంటది, ప్రేమ తరంగాలు వస్తా ఉంటాయి, నువ్వు ప్రేమమూర్తి అయిపోతావు. పక్కన వాళ్ళు ఎంత చేసినా నవ్వుకుంటే మాట్లాడుతూ ఉంటావు, నవ్వుకుంటే వాళ్ళు ఎట్లున్నా స్వీకరిస్తావు. వాళ్ళు ఎట్లు చెడ్డగా ఉండని ఏమని చేయండి వాళ్ళనే స్వీకరిస్తావు నువ్వు ఇక. ఎందుకంటే ఎవరిని ఇచ్చినా ప్రేమ వస్తా ఉంటుంది నీకు. మళ్ళీ ఇంకా సమానత్వ భావన వచ్చినప్పుడు వాళ్ళు వేరేగా నేను వేరేగా అని తెలిసిపోతుంది నీకు. తెలిసిపోయినప్పుడు వాళ్ళని ఎంత హేట్ చేయవు, అతను ఏదో నేర్చుకుని వచ్చి వాడు తెలుసుకుంటాడులే అనుకుంటావు, నీ వాళ్ళని హెల్ప్ చేసుకుంటూ వెళ్తావు. ఆ ప్రేమ అనేది మీరు ధ్యానం చేసి ఇప్పుడు ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తున్నారు అనుకోండి. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారు, వారు ధ్యానం చేస్తున్నారు, మీరు ఇప్పుడు ధ్యానం ఇవన్నీ మానేసేయండి, ఇప్పుడు చెప్తాను మీకు అదే చెప్తా అండి. ఇప్పుడు చెప్పానా నేను, ఆనందమూర్తిగా ఆనందంగా అయిపోతాము, ప్రేమమూర్తిగా అయిపోతాం, తరంగాలు వస్తాయని. అంటే నీ జీవితం గురించి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు తెలుసుకుంటున్నావా, తెలుసుకోవడమే ధ్యానం. నీ జీవితాన్ని తెలుసుకుంటున్నావు రియల్ లైఫ్ లో, ఇదొక ధ్యానమే కదా. వాళ్ళు కూర్చొని పెయింటింగ్ వేస్తారు, అలా మునిగిపోతారు, అదొక ధ్యానమే కదా. కూర్చుంటే ఏం చేస్తావు, కామ్గా కూర్చుంటావు, అలా నీ లోపల లీనమవుతున్నావు. నువ్వు ఏంటి ఒక పెయింటింగ్ వేసే టైంలో అసలు నువ్వు ఒక మనిషిని నా విషయం మర్చిపోవు, ఆ కలర్లు అంటుతుంటావు, అలా మునిగిపోతావా, ఒక ధ్యానమా. ఇప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకుంటున్నావా, ఏంటి నీకు ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి తెలుసుకున్నావు నిజ జీవితంలో, తెలుసుకొని ఆ గుణాలన్నీ దాటుకుంటూ వస్తున్నావా, నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, ఇదే రియల్ ధ్యానం. అంటే మీరు ధ్యానం చేసి తర్వాత ఈ స్థితిలో మారిన తర్వాత మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు మీరు ధ్యానానికి ముందే అండి, ధ్యానానికి ముందు చెప్పా విశుద్ధ చక్రం వరకు నాలో ఇవి నడుస్తా ఉన్నాయి, దాని వల్లనే నాకు ఏమైతుందో కొన్ని అనంగానే వస్తున్నాయి, ఏంటి నాకు అర్థం కాకపోయేది అనమాట. దాని దగ్గర కష్టాలు కూడా వస్తుండే అనమాట. ఏంది జీవితం ఏంటి అని అడుగుతా ఉంటానా, ఇది దాటుతున్నావు అందుకే అడిగినే వస్తున్నాయి. ఇంకోటి కొన్ని దాటదే ఉంది, దానివల్ల కష్టాలు క్లియర్ వచ్చింది. ఇంకోటి అంటే ధ్యానం చేసినప్పుడు ఏమైతుంది, కామ్గా కూర్చుంటామా, చుట్టుపక్కల లొల్లు అవుతుంటాయి, వినబడుతుంటాయి, కానీ నువ్వు ఎట్లుంటావు, వింటావు, కామ్గా సాక్షిగా వింటావు, నీ కామ్గా నువ్వు ఉంటావు. సాక్షిగా ఉంటున్నావా, లేచి చేతులు కాలు ఆడిస్తున్నావు, కామ్గా వింటున్నావా అంటే మన దైవము సాక్షిగా ఉంటాడు. అంటే ఒక క్వాలిటీ దగ్గర వచ్చిందా, సాక్షిగా అబ్జర్వేషన్ వచ్చిందా, ఆ ఒక్క క్వాలిటీకి నువ్వు కనెక్ట్ అయిపోతున్నావు, నీ లోపల పరమాత్మకి కనెక్ట్ అయిపోతున్నావు. అంటే అదొక ధ్యానం చేసినప్పుడు తెలిసిపోయింది కదా, తెలిసిపోయిందా మళ్ళీ బయటికి రా, బయట ఏం చేయాలో నేర్చుకో. ఒకటే అండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. రామాయణం ఉంది, మనకి రావణాసుడు తెలుసు, రాముడు తెలుసు. రావణాసుడు ఏంది చాలా తపస్సులు, ఘోర తపస్సులు చేసిండు. ఆయన చేసి చాలా శక్తులు పట్టుకొని వచ్చిండు, ఎక్కడ గుహలలో ఒంటరి అడవులలో చేసుకొని వచ్చాడా. వచ్చినాక ఏమైంది, మళ్ళీ వచ్చాక మళ్ళీ సిటీలో అంటే మళ్ళీ అతను ఒక రాజ్యంలోకి వచ్చాక, అంటే బాహ్యంగా ప్రపంచానికి వచ్చాక అమ్మాయిలు అంటే సీతమ్మ వాడము, లేకుంటే రాజ్యాధికారము, ధనము, అహంకారము అవన్నీ మళ్ళీ వచ్చేసాయా. అంటే నువ్వు కూర్చున్నప్పుడు ఏంటంటే సర్ప్రైజ్ అయిపోతాయండి, ఆ కోరికలు ఇట్లే ఉంటాయి. కాము కూర్చుంటావు, రూమ్ లాగా కూర్చుంటావు, నీకు ఏమి ఉన్నాయి గుణాలు తక్కువ తెలియదు. ఒక మనిషి పక్కన ఉన్నప్పుడే నీ గుణాలు బయటపడతాయి, అంతే కదా. ద్వైతం అంటారు, ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు నీ గుణాలు బయటకు వస్తాయి. అప్పుడు నీకు ఈర్ష్య వచ్చిందా, కోపం వచ్చిందా, నీకు అహంకారం అప్పుడు తెలుస్తాయి నీకు. నువ్వు కూర్చున్నప్పుడు మంచిగా అనిపిస్తావు. సో అదే విధంగా రావణాసుడు వచ్చాడు, మళ్ళీ అవన్నీ బయటకు వచ్చేసినాయి, అన్ని తపస్సువే గంగలో కలిసింది కదా. మళ్ళీ సేమ్ అవన్నీ గుణాలు వచ్చేసినా నీ పతనానికి దారి తీసింది. రాముడు ఏం చేశారు, మనకు చూపిస్తారు సినిమాలలో, అక్కడ రాముడు ఎక్కడికి వచ్చి నేను తపస్సు చేసినా కానీ చూపారు. ఆయన గుణాలు దాటుకుంటూ వచ్చాడు లైఫ్ లో. వాళ్ళ తండ్రి చెప్పినట్టుగా విన్నాడు, రాజ్యాధికారం ఆశయం లేదు తనకి. అడవులకు వచ్చాడు, తల్లి అంటే భార్యని, తమ్ములని బాగా ప్రేమ చూసుకుంటూ వచ్చాడు. అంటే అతను గుణాలు దాటుకుంటూ వచ్చాడు ఎక్కడ అంటే ఇక్కడ లాస్ట్ గెలిచింది ఎవరు, అతను గుణాలు దాటుకుంటూ వచ్చాడు. రావడం వల్ల అతను సత్య మార్గంలో వెళ్ళిపోయాడు. అప్పటికి సపోర్ట్ చాలా వచ్చింది. రావణాసుడికి వచ్చింది, బ్యాడ్ సపోర్ట్ వచ్చింది, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే నీ గుణాలు దాటినప్పుడు నీకు పతనమే కదా. అంటే ఈ శక్తి అంత ఎడమైంది, ఇప్పుడు తపస్సు చేసిన అంత నిర్వీర్యం అయిపోయినట్టే కదా. ఇంకా అంటే మనం నేర్చుకోవాల్సింది ఇది రియల్ లైఫ్, ఇది ఒక ధ్యానం అండి, తపస్సు. ఇది తెలుస్తున్నప్పుడు నువ్వు మోక్షానికి దగ్గరగా వెళ్తున్నామని చెప్పాను. మీ స్థితి మీరు తెలుసుకొని మీలా మీరు మారడము, మీ స్థితి తెలుసుకోవాలంటే నిజ జీవితంలో ధ్యానం, ఇదే ధ్యానం. ధ్యానం చేయండి, ఒక స్థితికి వచ్చాక మీకు తెలుసు, నీ ఆత్మ అని తెలిసినాక బయటకు వచ్చి చేయండి. ఇంకా అందులో ఉంటా అంటే భ్రమలలో వెళ్ళిపోతారు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ రోజు స్వప్నాలు వస్తాయండి, రోజు స్వప్నాల కళలు వస్తున్నాయా,
ఆ ధ్యానం పడుకుంటే ధ్యానమే అనుకోండి. స్వప్నం వస్తుంది కదా, రోజు డ్రీమ్స్ వస్తున్నాయి పడుకున్నప్పుడు, అది సరిపోవట్లేదు. మళ్ళీ పొద్దుగాల కూర్చొని కళ్ళు మూసుకుంటారు. నైటే టైం వేస్ట్ అంటే ఇదో టైం వేస్ట్ మళ్ళీ పొద్దుగాల. అంటే ఒక ప్రయాణం కొంతవరకు చేయండి. ఏం తెలుసుకోవాలా, తెలుసుకొని బయటికి రావాలి. అలా కూరుకొని పోవద్దు. నువ్వు అడుగుతా ఉంటే క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి ధ్యానంలో, ఎవరెవరు చెప్తూనే ఉంటారు. ఇట్లా అంటే నువ్వు కళ్ళు మూసుకొని రూమ్ లో కూర్చొని ఈ శరీరంతో ఎందుకు పుట్టాలి? ఈ జీవితం అంటే మనం పుట్టినామంటే శరీరంతో, ఇక్కడ ఫ్యామిలీలో పుట్టినామంటే కొన్ని నేర్చుకోవడానికి పుట్టాము. ఆ రూమ్ లో కూర్చొని నీ కళ్ళు మూసుకొని ఆడుతుంటే వస్తుంటాయి, అది అక్కడనే ఉంటది, ఏం మారేదేం ఉండదు అక్కడ. రియల్ గా వచ్చినప్పుడే, రియల్ వరల్డ్ లో వచ్చినప్పుడే కదా నువ్వు తెలుసుకోవాలి కదా. బాహ్య ప్రపంచంలోనే ఉండదు. నీ బాహ్య ప్రపంచంలో అంటే నీ శరీరంతో తెలుసుకుంటున్నావా, నీ శరీరంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. శరీరంలో మార్పులు స్టార్ట్ అయిపోయి నీ అసలు రంగు నీ కనబడుతుంది మెల్లమెల్లిగా. నీకు చెప్పా కదా, నాకు కంది కాంతిలాగా కనిపిస్తున్నాయి, ఇట్లా సౌండ్స్ వినబడుతుంది. మరి మీకు వినబడాలి, నాకెందుకు వినబడుతుంది? అందరిని అన్నదమ్ములు అక్క చెల్లెలే, అందరం అట్లే పుట్టాం మనం. మీకు వినబడట్లేదు, మాకెందుకు వినబడుతుంది? నాకు చాలా మందికి వినబడుతున్నాయి, మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు. ఎందుకు తేడా ఎక్కడ వచ్చింది? మేము పైనుంచే ఊడిపడలేదు కదా. ఏంటంటే కర్మయోగం అది అంటారు, అంటే కర్మయోగం నమ్మే వాళ్ళకి కర్మయోగం. ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా అండి కర్మయోగం అని ఉంటది, భక్తి యోగం ఉంటది, లాస్ట్ ఆత్మజ్ఞానం ఉంటది. అంటే ఎవరు ఏ మార్గంలో అర్థం కావడం కోసం వాళ్ళ కోసం కృష్ణుడు 3 రకాలుగా చెప్పిండు. ఎందుకంటే ఇది అర్థం వాళ్ళకి అర్థం కాదు అంటే వాళ్ళు ఎందుకు అర్థం కాదంటే ఆ జన్మ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఆ జన్మ ప్రకారము వాళ్ళకి అంతే నేర్చుకోవాలి, అక్కడ నేర్చుకుంటారు. అంటే ఐడియా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇదే ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా వెళ్తా ఉంటారు, తప్పేం లేదు. కాకుండా అంటే లాస్ట్కి ఏంటంటే మళ్ళీ లాస్ట్ రావాల్సింది ఆత్మజ్ఞానానికి వచ్చినోడే దైవానికి తెలుసుకుని దైవంగా మారుతారు, దైవ స్థితికి వచ్చేస్తారు. నీకు ఆ దైవానికి తేడా పోయిందిగా. ఇప్పుడు నీ గుణాలు దాటుకున్నప్పుడు అంటే దైవానికి గుణాలేం లేవు, ద్వేష ఇవన్నీ ఉన్నాయి, ప్రేమ ఒక్కటే, ప్రేమ ఆనందమూర్తి. నీ గుణాలు నీకు వచ్చాయా? అన్ని రియాలిటీ కనబడుతుందా? అన్ని నిజం తెలిసిన సాక్షిగా కాముగా ఉంటావా? ఇంకా పక్కన అయితే అర్థమవుతుంటది, కాముగా ఉంటావా? ఇంకోటి ఏంటంటే నేను దేవుడు లేదా అందరూ అడుగుతారు, దేవుడు ఉన్నట్టు కష్టాలు తీర్చాలి కదా అడుగుతుంటారు. దేవుడు నువ్వేం చేస్తున్నావు, నాకు ఇన్ని కష్టాలు వస్తుంది బిడ్డనే అని చెప్తున్నావు కదా, నువ్వేం చేస్తున్నావు అంటే ఆయనకు తెలుసు నువ్వు ఎందుకు పుట్టినావు, ఆ దిశగా వెళ్తున్నావు, వెళ్ళని నా పిల్లలు ఆ దిశగా వెళ్తున్నారు, వెళ్ళని నీ డిస్టర్బ్ చేద్దాం అనుకుంటాడు ఆయన. కాకుండా హెల్ప్ అడుగు, ఎక్కడి నుంచి హెల్ప్ వస్తుంది అని చూస్తూ పక్కనే చూస్తూ ఉంటాడండి. మన చుట్టే దేవుడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు నా పిల్లలు ఎట్లా, ఆయన దారిలో బట్టుకెళ్తూనే ఉంటాడు. కాకుండా ఏంటంటే నీది నువ్వే దాటాలి అని డిస్టర్బ్ ఎందుకు చేయట్లేదు అంటే ఆయనకు తెలుసు నువ్వు ఏ లక్ష్యం ప్రకారం ఈ జీవితం తీసుకున్నావు. ఆయన మొత్తం ముందు సిక్కడి చెప్తున్నావు, వెళ్తావా? ఆయన మొత్తం సిక్కడి చెప్తాడు, నీకు వెళ్తావా? వెళ్ళవు కదా, ఇంకా అప్పుడే కూర్చుంటావు. సో నీ ప్రయాణం దాటాలి, దాని తగ్గట్టే హెల్ప్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు. అట్లా మీరు దాటుతారు. అట్లా ఇంకో జన్మ లేకుంటే ఈ జన్మలో లాస్ట్ వరకు వచ్చి ఇక్కడ చాలు, నేను తెలుసుకున్న జ్ఞానం చాలు, లెసన్స్ చాలు అన్ని దాటిపోయినా కదా, ముక్తి మార్గం మోక్షం ఇంకా దైవస్థితికి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఇంకో లాస్ట్ జన్మ తీసుకుంటాం. ఆ జన్మలో మళ్ళీ విపరీతం కష్టం, మళ్ళీ జీరో పుట్టినాం అనుకోండి అండి, భూమి మీద పుట్టినాం అనుకోండి, మళ్ళీ మాయ అంటే చిన్నప్పుడు నువ్వు నీలానే ఉంటావు. నేను చెప్తున్నాను, చిన్నప్పుడు పిల్లలు చూడండి చాలా నవ్వుకుంటా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఆటలో వాళ్ళు ఉంటారు, ఎవరు లేకుండా ఆడుకుంటారు, అది వాళ్ళ స్థితి. అదేంటి, అదే పరమాత్మ స్థితి. మనం కూడా అదే స్థితి నుంచి తర్వాత కొద్ది పెద్ద అయినాక పక్కన పిల్లలు బొమ్మలు ఆడుకుంటుంటారు, ఇవి డ్రెస్సులు అనుకోండి బొమ్మలు అటు వెళ్తా ఉంటారు. అంటే మాయలో పడుతున్నాం, అంతేనా? మాయలో పడుతున్నాము. చిన్నపిల్లలే కొంతమంది మా అమ్మ వాళ్ళు చెప్తుండే, సడన్ గా చూసి నవ్వుతుంటారు, భయపడి పారిపోతుంటారు, అక్కడ ఎవరు ఉండరు, ఏడుస్తుంటారు. ఎందుకు? నాకు కనిపిస్తున్నాయి చెప్పా మీకు, కొంతమందికి దేవుళ్ళు కనిపిస్తున్నారు, ఆత్మలు కనిపిస్తున్నాయి అని చెప్పా కదా మీకు. ఎందుకంటే వాళ్ళ స్థితికి దగ్గరగా, వాళ్ళకి మాయాలోకం లేదు, తెలియదు ఎక్కువ, అప్పుడే పుట్టారు కదా, వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నారు, వాళ్ళకి ఏం ఆశలు తెలియదు, జస్ట్ ఫుడ్ పెట్టి తింటారు అంతే, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు. అలాంటి టైంలో నీకు రియాలిటీ కనబడుతుంది, అక్కడ ఆత్మ వచ్చిందా దైవత వాళ్ళకి కనబడుతుంది, భయపడి పారిపోతా ఉంటారు. మీ ఎగ్జాంపుల్ చూడండి రియల్ లైఫ్ లో. మళ్ళీ పెద్ద పెరుగుతూ ఉంటే మాయలో పడతాడు, అది పక్క పెడతారు. ఇక మాయలో పడ్డప్పుడు అసలు అంటే మాయలో పడ్డప్పుడు నీలో సత్యం అనేది క్లోజ్ అయిపోతుంది, ఆ తెరలు వస్తాయి, అడ్డం వస్తాయండి. అడ్డం రావడం వల్ల నువ్వు మాయలనే గురకపోతాడు, రియాలిటీ పోతుంది మాయల. కానీ చాలా మాయలు గురక మళ్ళీ విరక్తి వైరాగ్యం వచ్చి ఇట్టే మా దేవుడిగా పట్టుకొస్తాడు. కాకుంటే ఫస్ట్ నువ్వు తెలుసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది, ఇంత కష్టం బాధ ఉండదు, ఇంత తపన ఉండదు. వచ్చాక నీకు ఇప్పుడు చెప్పా కదా, కూర్చుంటున్నాం మనకు ఆనందం ఎక్కువైపోయి టైంలో నవ్వుతుంటుంటాం, కంట్రోల్ కాదు, బాడీ సెన్సిటివ్ అవుతుంటది, ఎక్కువ వర్క్ చేయాలంటే చేయలేము. ఎందుకు కాకుండా ఒక థాట్స్ ఒక థాట్ వస్తుంది అనుకోండి, మీకు కావాలా వచ్చి పడుతుంది, ఏమైనా అవసరం ఉందా, అదంతా మళ్ళీ నడుస్తా ఉంటది, ఎవరు వచ్చి మళ్ళీ చేయట్లేదు, ఆటోమేటిక్ గా నీకు ఆ శక్తికి పవర్ పెరుగుతా ఉంటది. కాకుండా బాడీ సెన్సిటివ్ అవుతుంది అండి. చాలా మంది మెడిటేషన్ చేస్తే అన్ని పోతే కదా ఎందుకు వస్తున్నాయి అంటారు, ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టేజ్కి ఏంటంటే కొంతమంది ధ్యానంలో ఎందుకు దిగుతా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల దిగుతా ఉంటారు, అదొక స్టేజ్ అండి. ఈ స్టేజ్కి వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎండింగ్ వరకు బాడీ సెన్సిటివ్ అవుతుంది. సెన్సిటివ్ అయిపోయి అసలు ఒకసారి చాలా శబ్దాలు కాంచి ఏమో వినబడతాయి, అన్ని కనబడుతుంటాయి,
పట్టించుకోము ఇంక మనం. అలా వెళ్ళే దగ్గరలో నువ్వు అందరిని ప్రేమిస్తావు. ఎంత ప్రేమిస్తావు అంటే నీకు వాళ్ళకి తేడా ఉండదు. అందరిలో దైవాన్ని చూస్తావు. ఒక టైంలో అన్ని అద్దంలో కూర్చొని అద్దంలో చూసి మెడిటేషన్ అంటే చూసినప్పుడు నీ నాలా కనబడకపోయేది, వేరే అలా కనిపించేది. తర్వాత ఏమైపోయింది, అద్దంలో ఒక టైం చెప్తున్నాను, అద్దంలో ఇప్పుడు నేను చూసే చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్, నాకు నేను కనబడట్లేదు, మాయం, ఆడ ఏం ఉండట్లేదు, శూన్యం ఉంటుంది ఆడ. అంతకు నీడలా కనిపించేది, నీడలా కనిపించి చుట్టూ ఒకటి కాంతి కనిపించేది. ఇప్పుడు అది కూడా పోయింది, ఏమి కనిపిస్తలేదు. అద్దంలో నేను చూసుకోవడం బంద్ చేసిన, ఎందుకంటే అట్లా చూసాడు ఏం కనబడతలేదు. ఇప్పుడు బయటకు కూడా చెప్పాను కాంతిలాగా కనిపిస్తుంది అని చెప్పానా, మా పెంపకెళ్ళి చూస్తా అండి ఇంత బిల్డింగ్ కాంతిలాగా, ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా మాయమవుతుంది. అక్కడ నేను వెళ్తున్నాను, ఇంకా ఆ ఫ్లో లో వెళ్ళిపోతున్నాను. అడిగాను వల్లార్ స్టోరీ, నెక్స్ట్ వల్లార్ గురించి తెలుసుకున్నాను, జీవిత చరిత్ర తెలుసుకున్నాను. నేను ఆ దేవుని అడిగాను, తండ్రి ఇప్పుడు నాకు వల్లారు ఇప్పుడు ఆయన పరమాత్మ అయిపోయింది అంటున్నారు వాళ్ళు, పరమాత్మ అయిపోయిందా లేకుంటే ఆయన ఏమనుకోవాలి ఇప్పుడు నేను అడిగాను. అడిగితే ఏం చెప్తున్నా, ఒక పెద్ద బాతు, ఒక్క ఈక పీకుతున్నాడు, ఒక ఈక పీకంగానే ఈక కింద పిల్లి ఉంది, ఇంకో పిల్లి ఉంది, మీరు ఈ పిల్లల్లాగా, ఇది నేను, ఆ వలలారు ఒక పిల్ల నువ్వు ఒక పిల్ల అని చెప్తున్నాను. నాకు అట్లా మళ్ళీ నేను పచ్చత్తర నుంచి తెలుపుకి వచ్చానా, తెలుపు నుంచి దాటిపోయా అంటే జ్ఞానం అనేది తెలుసుకుని రావాల్సిన జ్ఞానం వచ్చింది, ఆ ఫ్లో లో వెళ్ళిపోతుంది, ఇంకా ఆగ తెలియదు పోతుంది, బ్రేక్ వేస్తున్నాడు ఆగా అని చెప్పేసి. ఎందుకు అంటాడు, నువ్వు వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడానికి కాదు, వస్తున్నావా అంటే ఎట్టు వెళ్ళిపోతావు నాకు తెలుసు. అది ఏంటి అంటే ఒక టైంలో చెప్పాను, అద్దంలో చూసుకుంటే నాకు నేనే కనిపిస్తలేను. ఫస్ట్ కూడా చెప్పాను, నాకు లోపల బయట ఒకటే అండి, బయట చూస్తే ఒకటి నాకు తిరుగుతా ఉంటది, ఒక జ్యోతిలా తిరుగుతుంటది, ఇంకా ఏ వస్తువుని చూస్తే రెండు కలిపి తిరుగుతా ఉంటాయి. అంటే వేరొక సోల్తో కలిసి తిరుగుతున్నట్టు మీనింగ్ ఆడ మనుషులతో తిరగడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఉంటా అండి, కొంత మాట్లాడుతూ ఉంటా, అలా కనిపిస్తుంది అక్కడ నేను, వాళ్ళు చూసాను నాకు కనబడుతుంది, అలా చూస్తారా కాకుండా కన్ఫ్యూజ్, ఆడ 10 మంది ఎవరు చూసినా అర్థం కాదు. ఇప్పుడు అడుగుతాయి ఇది చూసింది ఎవరు అంటే నేనే చెప్తారు మా ఫ్రెండ్స్. ఎక్కడికంటే ఇప్పుడు నీ యొక్క స్ప్రెడ్ అయిపోతాయి, ఇంకా అందరు సమాతం అయినప్పుడు నీ ఆత్మ అది వాళ్ళు వేరు కాదన్నప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాళ్ళ కలిసిపోయి వాళ్ళు చూసేది ఇక్కడ మీకు కనబడుతుంది, వాళ్ళ ఆకలి కనబడుతుంది, వాళ్ళ కోపం కనబడుతుంది. వాళ్ళు అనుకుంటే మనకు కనబడుతుంది, నేను కూడా వాళ్ళకు స్టేజ్ లో ఉన్నాను అనుకోండి, వాళ్ళకి నేను కనిపిస్తాను, చాలా మంది కనిపిస్తా చెప్తా ఉంటారు, నాకు అర్థమవుతుంది, ఊపుకుంటా. కొన్ని తెలుస్తా అంటే ఏం మాట్లాడేది ఏమి ఉండదు, తర్వాత ఇంకా కామ్ అవుతా ఉంటామండి, కామ్ అయితేనే ఉంటాము. ఆ ఫ్లో ఎట్లా పోతుంది అంటే ఇక అద్వైతం వచ్చేస్తుంది. ఇక అద్వైతంలో నాకు నా రియల్ లైఫ్ లో చూసుకుంటూ వెళ్తున్నా. అలాగే యూట్యూబ్ లో చెప్తున్నా, ఒక చెప్తారు ఎల్లంరాజు శ్రీనివాసరావు అని, చాలా బాగా చెప్తారు. ఆయన చెప్పేది నాకు కనబడతా ఉంది, నాకు ఆడ నడుస్తుంది అని చెప్పేది, ఇట్లాంటి ఫ్లో వెళ్ళిపోతుంది. దేవుడు ఆగు, బ్రేక్, ఆగాగు, స్టాప్ అని చెప్తున్నాడు. నువ్వు వచ్చావు మళ్ళీ రానప్పుడు నువ్వు వచ్చిన పని ఇదే, నాకు గుర్తు చేస్తే ఇంతమందికి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది, వచ్చిన పని వచ్చావు మళ్ళీ ఆగు నువ్వు వచ్చింది చెప్పి ఎలా కన్వర్ట్ కావాలో నాకు ఎట్లా అంటే ఒక క్యాండిల్ ఇప్పిస్తాడండి. క్యాండిల్ కరుగుతా ఉంటదా, ఫస్ట్ జ్యోతి పెద్దది క్యాండిల్ ఇప్పిస్తాడు, అట్లా శరీరాన్ని కరిగించాలి, ఎట్లా టిప్స్ చెప్తా ఉంటాడు, ఎట్లా కరిగించాలి శరీరాన్ని. ఒక్కోసారి అనిపిస్తుంది ఇట్లా అంటే వెళ్ళిపోతుందా చెయ్యి అనిపిస్తుంది. అవన్నీ ఏంటంటే ఒక మెడిటేషన్ ఇందా చెప్పేసాను అనుకో, ఇదొక ధ్యానం, నువ్వు ఎట్లా మార్చుకోవాలి. ఒకటి అంటే మనకు ఒకటి నాలెడ్జ్ తెలుస్తుంది, వంట తెలుస్తుంది, బగారా ఇట్లా చేయాలి తెలుసు మనకి నాలెడ్జ్. మన చేతితో చేస్తేనే అక్కడ ఫుడ్ తయారవుతుంది, ఓన్లీ జ్ఞానం అంటే అవ్వట్లేదు, బాడీ ఉందా బాడీతో చేసి తయారవుతుంది. ఇప్పుడు నాకు జ్ఞానం అంతా తెలుసు, మళ్ళీ కన్వర్ట్ అయిపోవాలి వెంటనే. ఎందుకంటే శరీరాన్ని కరిగించు అని చెప్తున్నాడు, శరీరానికి సేమ్ ది టైం దాన్ని తెలియచేయి అంటే మన మనసుకు నమ్మియాలి, మనసుకు నమ్మిస్తా ఉంటే మీ బాడీ చేంజ్ అవుతుంది. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తా అండి, టీవీలో ఒకటి హర్రర్ మూవీ వచ్చింది, చూస్తావు భయానికి మీకు చెమటలు కారుతాయి. రొమాంటిక్ మూవీ వచ్చింది, మీలో చేంజ్ వస్తుంది. అంటే మీరు చూసే అక్కడ జస్ట్ మీ మనసు చూసి అక్కడ ఎవరు లేరు, మీలో ఎప్పుడు చేంజెస్ కనబడుతున్నాయా, మీ మనసు నమ్మింది అనుకో దాని దిశగా మారుతా ఉంటది. మారినప్పుడు ఇంకా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు కదా. వెళ్తాము, ఏం చెప్పాలి ఉండాలి కదా, చెప్పడానికి వచ్చావు నువ్వు మళ్ళీ వచ్చి రావడానికి కాదు, తెలుసుకున్నావు ఆగా బ్రేక్, నువ్వు వచ్చింది ఎందుకు అని చెప్పేసి. అట్లా మాకు సంభాషణ చాలా అవుతుంటది, ఇది నడుస్తూ ఉంటది. అతను మాధవిలత అని పిలుస్తూ ఉంటాడు, మాధవిలత, మాధవ్ నన్నుకున్న లతవు నువ్వు అని చెప్తాడు అనమాట, నన్నుకున్న లతవు అని అలా నాకు ప్రేమ పిలుస్తుంటాడు. పాటలు అంటే మ్యూజిక్ శబ్దాలు వస్తుంటాయి, ఎట్లా అంటే నీ ఆత్మకు దగ్గర అంటే నీ మనసు దగ్గర అవుతా ఉంటే ఇంకా నీకు అన్ని ఎవ్రీథింగ్ తెలిసిపోతా ఉంటదండి. ఎంత తెలిసిపోతుందా అంటే ఇప్పుడు నీ వల్లారు స్టోరీ చదివినాక నాకు అర్థమైపోయింది, జ్యోతి అని. జ్యోతి ఒకటిగా జ్యోతి తర్వాత ఏమైంది అని స్ప్రెడ్ అయిపోయిండు. అంటే నీ స్థితికి నువ్వు మారే ముందు నీ లోపల కాంతులు దక్షిణామూర్తి చెప్తాండి. నాకు ఏంటి వచ్చి నాకు దక్షిణామూర్తిని చెప్పేశాడు, ఏంటి నా గురించి చెప్పంటే ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఆగు అంటాడు, చెప్పాడు
ఏంటంటే ఒకటండి, నీకు గురువు ఒకటి నిజమైన జ్ఞానం చెప్పినప్పుడు ఆ కుండలో జ్యోతి, దాని మీద చదివాను దక్షిణామూర్తి స్తోత్రంది ఏంటా అని చెప్పేసి, మీకు ఫస్ట్ కూడా చెప్పాను, అద్దంలో చూసినప్పుడు ఇలా మాకు ప్రపంచం వేరేలా కనబడుతుంది, నిజం కాదు నాకు అట్లే కనిపిస్తుంది చెప్పా, మీకు చుట్టూ కాంతిలా కనబడుతున్నాయి. నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క శిష్యులకి చెప్పినప్పుడు, ఆ జ్ఞానం చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లాంటి జ్ఞానం వస్తా అంటే, కుండలో ఒక జ్యోతి పెడితే కుండకు రంధ్రాలు ఉంటే కాంతి బయటకు వస్తుందా, వచ్చేస్తుంది. నీ నిజం నువ్వు తెలిసినప్పుడు, నిజం ఏంటి చెప్పాలా అండి, నిజం ఏంటి, మన మన దేహం ఉంది, శరీరం ఉంది, ఇది నిజంగా అని తెలుస్తుంది. దానికి మీకు మీతోనే చెప్పిస్తాం, శరీరం దేనితో తయారైంది, పంచభూతాలతో తయారైంది, అంతేనా? పంచభూతాలు అంటే ఏంటి, ప్రకృతి. ప్రకృతి అంటే ఏంది, మాయాశక్తి. మాయానా అంటే శరీరం ఏంటిది, మాయానే కదా. నీకు రివీల్ అవుతుందా, అయిపోయిందా, జ్ఞానం తెలిసిందా, తెలుస్తా అంటే మార్పు వస్తుంది. ఏంటంటే చేంజెస్ జరుగుతూ ఉంటాయి, కాకుండా నువ్వు స్ట్రాంగ్ గా పట్టుకుంటా ఉంటే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి అండి, వాటర్ స్వచ్ఛంగా ఉంటే కింద ఉన్న మొత్తం కనబడతాయి. ఇప్పుడు జ్యోతి ఉందండి, ఇప్పుడు జ్యోతి ధ్యానం అంటే అసలు ఏంటని నేను ఆలోచించడం స్టార్ట్ చేసిన. జ్యోతి ఉందండి, జ్యోతికి అడ్డం ఒక చెక్క పెట్టండి, మీకు కనబడుతుందా? గ్లాస్ పెట్టండి, మసి పూసిన గ్లాస్ పెట్టండి, జ్యోతి బయటకు వస్తుందా? ఆ మసి మలినాలు నీ లోపల ఇన్ని మలినాలు అడ్డంగా ఉన్నప్పుడు నీ లోపల ఆత్మ బయటకు ఎట్లా వస్తుంది, కాంతి రాదు కదా. ఈ మలినాలు కడుక్కుంటూ వెళ్తా ఉంటే అది ప్యూరిటీ, నీ చుట్టూ గ్లాస్, ఆ గ్లాసే పోతుంది ఇక శరీరం. ఈ జ్యోతి బయటకు వస్తుంది, లోపల కరిగిపోతుంది. నీ ఆత్మనికి బయటకు వచ్చేస్తుంది, ప్రకాశవంతం వస్తుంటది, నీ శరీరం లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు వేసుకున్న డ్రెస్ ఉందా లోపలికి వెళ్తుంది, అసలు బయటకు వస్తుంది, నీ రూపం నీకు కనబడుతుంది. ఎంత అంటే నీ శరీరం అంతా, నీ లోపల ఆనందం కానీ ఇదంతా నీ తట్టుకోనంత ఉంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతావు. అందులో నువ్వు చూసినాక నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు ఇంకా అంటే, ఈ బాడీ లిమిటెడ్, అన్లిమిటెడ్ అయిపోతావు. అన్లిమిటెడ్ అయిపోయినాక నీకు ఇంకా ఒక బాడీ నీకు ఆపుతుందా, నేను ఇంకా అయిపోయిందా, అదే ముక్తి మోక్షం. చాలా ఇష్టం ఉండదు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది, వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇది అవసరం అని చెప్పేది అర్థమవుతుంది. దానికి టిప్స్ చెప్తాడు, ఎలా చేయాలి. నాకు రోజు నాకు చెప్తుంటాడు, ఇలా చేయాలి, ఇట్లా ఆలోచించాలి, ఇట్లా చేయాలి. దానికో ధ్యానం లాగా చెప్తాడు అనమాట. దానికో ధ్యానం లాగానే ఇంకోటి చెప్తా, మీరు కళ్ళు మూసుకొని చేసేలా కళ్ళు తెరిచేయండి, కాంచి మీకు కొన్ని కనబడతా ఉంటాయి, నిజం తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అండి, మామూలుగా ఇప్పుడు ఇది ఒక ధ్యానం అని చెప్పా కదా, అంటే ముక్తి మోక్ష మార్గం వెళ్ళేటప్పుడు అంటే నీ శరీరాన్ని కరిగిపించుకొని చెప్పాడా, దాని టిప్స్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ టిప్స్ ఎలా అంటే కొన్ని అలాంటి వాళ్ళకి నీకు చెప్పగలుగుతా. ఈ వీడియోలు చెప్పలేను నేను అది కొన్ని ఓకేనా. అంటే ఎలా ఆలోచించాలి ఏంటంటే, ఇప్పుడు ఆత్మజ్ఞానంలో కూడా అంటే ఒకటి అందరు నేను చెప్పి అల్టిమేట్ అండి, మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ చేయడానికి లాస్ట్ అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరు ఎల్లవరాజు శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ వీడియోలు వింటున్నారు కదా, వారు కూడా అందరి కోసమే కదా చెప్పారు. అవునవునండి, లేదా అలాంటి వాళ్ళు వస్తేనే చెప్తానని చెప్పారు. అంటే కొన్ని ఏంటంటే కొన్ని చెప్తే ఇంతేనా సిల్లిగా అనిపిస్తాయండి. ఓకేనా, సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ధ్యానం అంటే కళ్ళు మూసుకుని ఏముంది ఇలా అంటారు, కూర్చున్నానికి అది తెలుస్తుంది. ఇది సిల్లిగా అనిపిస్తాయి కొన్ని సిల్లిగా అనిపిస్తా అంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి చెప్పడానికి కరెక్ట్ ఉండదు. ఎందుకంటే అందరు ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉండరండి. ఇప్పుడు ఆత్మజ్ఞానం కూడా కొంచెం నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటారు, పోయే మార్గం ఉంటారు. సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ వరకు వెళ్ళే వాళ్ళకి నేను అంటే నా వల్లే నాకు వాళ్ళకి కనెక్ట్ అవుతారు నేను చెప్తా. దానికి ఇప్పుడు ఈ చూడాలని ఏం లేదు, వాళ్ళ యొక్క తపనకి దైవం అన్ని కనెక్ట్ అయిపోయి ఉన్నానా ఏదో విధంగా నాకు కనెక్ట్ అయిపోతారు, లేక వీడియో చూస్తారు, కావాల్సిన కలుస్తారు అంతే. అప్పుడు చెప్పాల్సిన చెప్పుకుంటూ వెళ్తాను, ఎట్లా ఆలోచించాలి, ఎట్లా నువ్వు ఫీల్ కానీ బాడీని ఎట్లా ఫీల్ కావాలి, ఎట్లా నా అవసరమైన వాళ్ళు వస్తారు అంతే. వాళ్ళకి ఆ తపనకి విశ్వశక్తికి సంపూర్ణంగా కనెక్ట్ అయిపోయారు మీరు. కనెక్ట్ అయిపోతున్నాము, ఆగు అంటున్నాడు, స్టాప్, బ్రేక్ ఆగు, నువ్వు వెళ్ళిపోతున్నావు, దూసుకెళ్ళిపోతున్నావు, ఆగు చెప్పడానికి ఉండాలి కదా, ఆగు, ఉన్నావా, వచ్చిన పని ఏంటి, అది వచ్చింది అందుకే కదా, అది చెయ్యి చెప్తున్నాడు అనమాట. అంటే అయిపోతే ఇంకా మీరు కనపడరా, అది ఏంటంటే అండి ఇప్పుడు నా చెప్తున్నాను, నేను చెప్పాలి పట్టుకొని కూర్చోద్దండి. గురువులు ఎప్పుడు కానీ శిష్యులకు ఆటంకం కావద్దు, చెప్పాలి మార్గము 2-3 సార్లు చెప్పాలి, వదిలేసేయాలి. ఎందుకంటే ఎవరు వాళ్ళే మారాలండి. ఈ గురువు ఒక మార్గం చూపిస్తాడు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళాలి. ఆయనకు తోడు రావాలంటే రాడు, ఎందుకంటే ఆయన పోయే మార్గానికి నువ్వు అడ్డం కావద్దు, ఎవరికోరు అడ్డం కావద్దు. మన సినిమాలు చూసినట్టు శిష్యుడు గురువులు ఉంటారు చూసారా, అట్లా ఉండుకుంటూ వెళ్తే అది ఎండింగ్ ప్రాసెస్, అది ఎండింగ్ అనేది కాదు, నెవర్ ఎండింగ్ అనమాట. నువ్వు నేర్చుకో, తెలుసుకో, నీకు కావాల్సిన ఆన్సర్ దొరికిందా ఆ దిశగా నీ ప్రయత్నంతో వెళ్ళు, నీకు దొరుకుతుంది. ఇంకోళ్ళు చేయాలి ఒక పక్కన ఉండాలంటే కాదు, అది ఇద్దరికి ఆటంకమే అండి, మీకు లేట్ అవుతా ఉంటది. అది మళ్ళీ అదొక బంధం చెప్పాలంటే ఉన్న బంధాలు సరిపోతే భార్య పిల్లలతో ఇంకో మళ్ళీ గురువుతో బంధం ఒకటి ఉంటుంది. చెప్తున్నా అండి, నువ్వు బంధాలు అనేది నీకు
అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, నువ్వు తల్లిగా ఇప్పుడు నువ్వు ఉన్నావు, పిల్లలు ఉన్నారు, కర్తవ్యం ప్రకారం నువ్వు చేసుకుంటే బాధ్యతగా అంత ఉంటుందో అంతవరకు కర్తవ్యం చేసుకుంటే చేసుకోగానే నీ పిల్లకి ఫీజు కట్టినా, నువ్వు ఐట్లా కొట్టలేదు, ఈ ర్యాంక్ రాలేదు, ఈ ఎక్స్పీ పెట్టుకోకు, అలా అకాలని తలక నొప్పి, నీ వరకు నువ్వు ఎంతవరకు చేస్తున్నావు చేసేసి తృప్తిగా ఉండు. ఇంకోటి వాళ్ళ లక్ష్య ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, తప్పు వెళ్తున్నారా బాబు ఇట్లా వెళ్ళకని చెప్పు, ఫోర్స్ చేయకు, ఎందుకంటే వాళ్ళ లక్ష్యం దిశగా వాళ్ళు వెళ్తారండి. మన చిన్నపిల్ల కనబడతారు, వాళ్ళు చిన్న వాళ్ళేం కాదు, మన మించిన వాళ్ళు తాతలు ఉంటాడు, వాళ్ళ లక్ష్యం దిశగా వాళ్ళు వెళ్తారండి. నీ వల్ల సాయం చెయ్యి, ఆపా నుంచి అడ్డం చేస్తే నీకు ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం, ఇంట్లో యుద్ధాలు అయితే అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇదే. మనకి సొసైటీ రూల్స్ మనం పెట్టుకున్నామండి, కాకుంటే ఏంటంటే ఆత్మకు ఒక దిశగా వెళ్ళాలనుకుంటుంది, అది అట్లనే పోతుంది అంతే. సాధన అనేది ధ్యానం ద్వారా కుండల్ని జాగృతి చేసుకుని, శక్తిని జాగృతి చేసుకుని దాని ద్వారా ముక్తిని మోక్షాన్ని పొందుతారని చెప్తున్నారు కదా. అసలు కుండలిని జాగృతి వల్ల చెప్పండి ఏం జరుగుతుంది? మీ లోపల కుండలిని జాగృతి మీకు తెలియకుండానే జరిగింది, అది ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా జరిగింది. తర్వాత అవి ఏం జరుగుతున్నాయి మీరు మళ్ళీ ఎక్కడ డ్రాప్ అయిందో మళ్ళీ మనకి అనుభవాలు తగ్గుతాయి. అనుభవాలు తగ్గినాయా ఎందుకు ఆమెకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే మీలో ఏంటి చెప్పాను, సూర్యుని చూసినప్పుడు మీకు ఇండికేషన్ చూపిస్తుంది, మీ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ దొరుకుతుంది అండి. మీకు కొన్ని అమ్మవారు కనపడాలు, వాళ్ళు మీకు కొన్ని చెప్పడాలు, ఎదుటి వాళ్ళ గురించి చెప్పడాలు, ఇవన్నీ వచ్చినాయి కదా. మీరు ఆ అవన్నీ దగ్గర పెట్టుకుని మీరు ఒక మాతాజీలకు అందరికి అన్ని చెప్పొచ్చు కదా. ఒకటండి, నా జీవిత లక్ష్యం అట్లా నాకు ఇష్టం ఉంటుంది, కూర్చుంటా. నాకు అది కాదన్నప్పుడు నేను అట్లా పోలేనండి. పోయేవాళ్ళు పోనీయండి, నాకు అక్కడ బ్రేక్ అవుతుందా? ఇంతకుముందు జన్మలు చేసిన నేను, ఇంతకుముందు జన్మల యోగిని నేను, ఒక శక్తి స్వరూపాన్ని, కాకుండా పూర్తి దైవంగా మారలే. అసలు దైవం మూల దైవం కింద మన దేవతలు అనుకోండి, ఇవన్నీ నువ్వు మూల దైవాన్ని పట్టుకుంటావా, ఈ మధ్యలో పట్టుకుంటావా అంటే పట్టణాలు పట్టుకోండి, అది మీ జన్మ లక్ష్యం. నేను అందుకు రాలేదు, మూల దైవాన్ని పట్టుకొని నా స్థితికి నేను వెళ్ళడానికి వచ్చాను. అప్పుడు ఇది ఆటంకమే కదా. ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు కూర్చొని నేను చెప్పుకుంటా కూర్చుంటే ఏమొస్తుంది? వాళ్ళే మాల భ్రమలు ఉన్నారు, ఆడవాళ్ళు అప్పులు ఇవి చేసుకుని అది తీయడానికి వస్తారు. మళ్ళా మనం చెప్పేది భ్రమ దాటు, మాయ దాటు, నీ తృప్తిలో నువ్వు ఉండు. దేవుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయండి? అంబానీ కూడా కష్టాలు ఉన్నాయి. ఎందుకు కష్టాలు అంత ఆస్తున్నా కూడా అంటే మనం ఒకటి నేర్చుకొని ఆ దిశగా వెళ్ళాలి. కష్టాలు ఉన్నప్పుడు దేవుని మొక్తం అండి, ఓకేనా? కష్టాలు ఎందుకంటే నువ్వు దేవుని తెలుసుకోవడానికి ఏంటంటే కష్టం వచ్చేది. ఇక్కడ వచ్చి హ్యాపీగా పిల్లలతో ఉండడానికి, బిల్డింగ్ కట్టుకోవడానికి అనుకుంటాం యాక్చువల్ గా, అది కొంతమంది తాటు కాకుండా ఎంత ఉన్నా లాస్ట్ కి మళ్ళీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు దేవుడు ఎందుకంటే నీకు దారి చూపిస్తాడు, వచ్చింది ఇందుకు కాదురా బాబు, నువ్వు వచ్చింది నీ స్థితి నువ్వు తెలుసుకో, దైవాన్ని కాదు నీ స్థితి నువ్వు తెలుసుకో అని లోపల నుంచి నీ మోటివేషన్ బయట నుంచి వస్తుంటా, అన్నిటిలో వస్తుంటది. నువ్వు తెలుసుకొని వెళ్ళిపోయినావా తొందర అయిపోతుంది, లేకుంటే మస్తు కష్టంగా అయిపోతుంది. అంటే మన యొక్క సహజ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో మనం ఉండాలనుకుంటారు అందరూ. ఉంటే గనుక మనం దైవంతో కనెక్ట్ అయి ఉంటాం. సహజంగా మనం వచ్చినటువంటి స్థితి భూమి మీద ఉండాలనుకోవట్లేదు కదండి, మాయలో పడుతున్నారు కదా. అదే మీరు అనుకున్నారా ఏంటండి? నేను పడ్డా అండి, ఫస్ట్ చెప్పే కదా. మీరు పడ్డారు. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తా అండి, నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తా. మా 10th క్లాస్ లో అంటే చెప్పాను, 6th క్లాస్ లో నాకు అమ్మవారికి అనిపించింది సంతోష్ మాత. అప్పుడు నాకు ఏం తెలుసా అండి, ఎందుకు అనిపించింది నాకు తెలియదు. అంటే మన లోపల సాత్విక గుణాలు ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒకటండి, ఆ జన్మతో పుట్టిన వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి, ఆ సాత్విక గుణాలు ఉంటాయి. అట్లా వెళ్ళిపోతా అంటే వాళ్ళకి క్లియరెన్స్ అప్పుడే వస్తుంటాయి, కానీ భయపడతాం. మాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి, అప్పుడు ఫోన్లు ఏం లేవండి. మా అప్పుడు మా క్లాస్ లో ఒక అబ్బాయి చనిపోయాడు, భరత్ అని చెప్పేసి. అది నాకు తెలియదు అసలు. నాకు మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో నేను వరంగల్ ఎల్లం బజార్లో వెళ్తుంటే నాకు కనిపించాడు. నేను మాట్లాడుతున్నా, భరత్ ఎలా ఉన్నావు ఏంటి? అబ్బాయి కొంచెం పొట్టిగా ఉంటాడు, అట్లే ఉన్నాడు, ఏం పెరగలేదు అబ్బాయి, ఎలా ఉన్నావు ఏంటి అని నవ్వుతున్నాడు, బట్ ఏం మాట్లాడలేడు. తర్వాత నాకు కొండలకు మా మళ్ళీ 10th క్లాస్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు అని చనిపోయాడు, 10th క్లాస్ ఎగ్జామ్ రాసి యాక్సిడెంట్ చనిపోయాడు అని చెప్పారు. అంత షాక్ అయిందంటే నేను షాక్ తిన్నాను. చనిపోయినా నాకంట్లో కనిపించిండు, నేను మాట్లాడుతున్నా అంతోని అని నవ్వుతున్నాడు. అదేంటి అంటే కనిపించాలని మనుషులున్నారా, కొంచెం ఆత్మలే అని డౌట్ వస్తుందా అంటే చెప్తున్నా అండి. ఇప్పుడు నువ్వు ఆ స్థితిగా మీరు వెళ్ళే వాళ్ళకి ఆ లక్షణాలు అనేది ఉంటది ఆటోమేటిక్ గా. ఇవన్నీ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, కాకుంటే మనం మళ్ళీ మాయల పడతాం. మాయల పడితే దేవుడి కష్టాలు పట్టుకొచ్చి మామూలుగా ఉండదు ఆడ. ఫస్ట్ తెలుసుకుంటే ఏముండదు, చెప్తారు బంగారం కరిగిపోవాలి అంటారు, చూసినావా? నా బంగారం కలిగి బూడిద కూడా అయిపోయింది. అది బూడిదన అయిపోయింది అంటే మామూలుగా ఏంటి ఒకటి మనకి ఆభరణం కావాలంటే బంగారం కొడతారు, నిప్పులు కాలుస్తారు. ఇక్కడ నాకు వచ్చింది నాకు చెప్తున్నా అండి, మామూలుగా బంగారం కరిగిపోయి బూడిద కూడా అయిపోయింది ఆడ. ఏం లేదు కాబట్టి ఏం కనిపించట్లేదు అద్దంలా. అంటే జీరో అయిపోతాము, జీరో అయిపోతాం అంతే. జీరో అయిపోయినాక అసలు స్టార్ట్ అవుతుందండి. నాకు ఇంకో జన్మలా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏంది జీవితం, ఏం తలకాయ కొట్టుకునేదాన్ని, కానీ వీళ్ళకి వచ్చాక ఎంత ఆనందంలో ఉంటుందో నాకే తెలుస్తలేదు, ఎంత ఆనందం తట్టుకుంటున్నా లేదా అర్థం కావాలి, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ సహజ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేసి
కొంతసేపు మాత్రం దాంట్లో ఉండగలిగి మళ్ళీ ఏదో ఒక మన పరిస్థితులు ఇంట్లో ప్రభావాలు బయట ఏదో దాన్ని మనల్ని హిట్ చేసినప్పుడు మారిపోతుంటది. ఒకటండి అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను, మా బాబుకి పేరు పెడతాను నేను, పేషెన్స్ గాడ్ అని. వాడు నాకు ఓపికని తెప్పిస్తుంటాడు, నేను ఒకటి తప్పినా కూడా ఓపిక తెప్పిస్తాడు, అంత ఒరిసాడు. ఓపిక ఉండాలని ట్రై చేస్తాను నేను. ప్రతి ఒక్కరు ఒక గాడ్ లా అని మనకి పిల్లలు గాడ్ చెప్పా కదా, మీరు ఒకటి తప్పినా వాళ్ళు మీకు నేర్పిస్తూనే ఉంటారు. ఒక స్టేజ్కి వచ్చాక మీరు అందరిలో దైవాన్ని చూస్తారండి. మీరు ఏది చెప్పినా మీకు ఒక సందేశం అర్థమవుతుంది. ఓకే ఇది చెప్తున్నాడా, కామ్ కూర్చుంటాం. వెళ్తున్నావా, ఒకరు వచ్చి చెప్తాడు ఎల్లగో ఎందుకు బాగా, ఓకే దేవుడు ఒక టైంకి వచ్చాక మీకు వచ్చి బ్రాహ్మణులు వచ్చి నిద్రలో చెప్పాడు, చుట్టూ మాట్లాడుతూనే ఉంటాడు, లోపల నుంచి చదవడం కాదు. ఇప్పుడు ఫోన్, ఇప్పుడు ఇది దేవుడు లేడా, మీకు కావాల్సింది ఎందుకు వస్తుంది ఇక్కడ, ఇంత బుక్కులు దొరికేది. ఇప్పుడు చెప్తాను మీ లోపల ఉంది దైవం అని చెప్తున్నా, ప్రతి చోట ఉంది అనువనువన అని చెప్తున్నా నేను. కాకుంటే ఒకటండి సాకారం ఉంటది. మీరు అడిగారు ఏంటి అని చెప్పేసి, అంటే ఎట్లా వెళ్ళిపోవాలి మోక్షం అని చెప్పేసి. సాకారం నిరాకారం. సాకారం అంటే ఏంది, ఆకారంతో ఉన్నది దైవం. ఆకారంతో అంటే మనం ఆకారంతో ఉన్నాను, విగ్రహం అంటే విగ్రహాలు అండి, అవి కనబడుతున్నాయి. అన్ని కనిపించే వస్తువులన్నీ, ఇప్పుడు ఈ సోఫా ఉంది, ఫోన్ ఉంది, అన్ని సాకారము కనబడుతున్నాయి. కనబడిన దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది, కనబడేది. సాకారం ఎప్పుడైనా జడమైనది, అది ఎప్పటికీ ఉండదండి. సాకారం అనేది ఎప్పటికీ జడమైనది, వెళ్ళిపోతుంది, అంతేనా. కనిపించేది ఏది ఎప్పటికి ఉండదండి, అది పోవాల్సిందే. ఈ సోఫా పోతుంది, రేపు మనం అన్ని పోతాయి. అప్పుడు నిరాకారం అంటే ఏంది, కనపడని దైవం. దైవం రెండు రకాలు ఉంటదండి. నిరాకారం ఇప్పుడు చుట్టూ ఉంది ఏంటిది, పక్కన ఖాళీ ఎంటీ ఉందా అంటే భర్తీ చేయబడింది ఖాళీతోని. అంటే మనకు చిన్నప్పుడు కాళీమాత అంటుండే, అదేంటి అర్థంగా, ఇప్పుడు అర్థమైంది నాకు. మన చుట్టూ ఉంది అంటే ఒక వాటర్ బాటిల్ చుట్టూ వాటర్ ఉంటే, వాటర్ లో మొత్తం అందరం ఉంటే ఎందులో ఉన్నట్టు ఉన్నది మొత్తం పరమాత్మ యొక్క ప్రపంచమే అండి. ఈ ప్రపంచంలో ఒక మేకప్, మనం ఒక లక్ష్మిలా మేకప్ ఉంది, కానీ లోపల ఆత్మ అసలు ఉంది కదా. ఈ మేకప్ కరిగిపోతుంది, మేకప్ కరిగిపోయి నీది బయటకు వస్తుంది. ఎప్పుడు కరిగిపోతుంది, నువ్వు మేకప్ అని జ్ఞానం తెలిసినప్పుడు. ఆ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది నీకు, నీ గుణాలు దాటినప్పుడు అసలు నిజం తెలుస్తుంది నీకు. ఈ మేకప్ పోతుంది, అసలు బయటకు వస్తుంది. కానీ అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు నీకు శరీరంతో ఉన్నప్పుడే మరణం జరగడం అంటారు కదా, ఆ చక్రంలో తిరుగుతా ఉంటాం. ఎందుకని శరీరాన్ని అనుకున్నప్పుడే కదా బాధ అంతా. శరీరంతో ఉన్నప్పుడు ఏంటంటే మరణం జరగడం అనేది వస్తూ ఉంటది. ఎందుకంటే మనం శరీరం అనుకుంటా అంటాం. మనం ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళకండి విడిపోతుంది. ఇప్పుడు ఈ విషయం ఒకటండి, ఈ జ్ఞానం తెలిసినాక ఆ దిశగా ఆలోచించుకుంటే, ఇప్పుడు గుణాలు దాటిన వాళ్ళకి ధ్యానం చేసినప్పుడు నీ ఆ సోల్ బయటకు వచ్చి నిన్ను చూసుకుంటది. చూసేది ఎవరు, ఇక్కడ ఉన్నది ఎవరు, ఇక్కడ ఉన్నది శరీరము, చూసేది ఆత్మ. బయటకు వచ్చి చూసుకుంటున్నావా, ఎందుకు, నీ గుణాలు కొన్ని దాటినావు కదా, పాస్ మార్కులు పడ్డాయా, విడిపోయింది, బాటిల్ క్యాప్ లా ఎగిరిపోయింది, అది బయటకు వచ్చేసింది. నిన్ను చూసుకున్నదా, చూసి నేను ఏం చేసినా భయపడి మళ్ళీ లోపలికి వచ్చేసాను. నేను చూసుకున్నా, భయం వేసి లోపలికి వచ్చేసిన, అంటే భయానికి మళ్ళీ లొంగిపోయినా కదా నేను. తర్వాత ఇవన్నీ పోయి క్లారిటీ వస్తుందా, నీ ఆత్మ శరీరం సపరేట్ అయిపోతుంది, అంటే తెలిసిపోతుంది. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, శరీరం పని చేస్తుందో చేసుకొని నువ్వు ఆత్మ అనేది చూస్తావు, సాక్షిగా చూస్తావు, సాక్షిగా చూసి ఈ శరీరం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. ఒక కుక్క పిల్ల ఉంది, మనం తాడుతో పట్టుకుంటాం. కుక్క నువ్వు కాదు, కుక్క నీది, ఈ శరీరం నువ్వు అనుకో. కుక్క ఎవరు, నీది, నీ కుక్క నువ్వు కాదు. అట్లనే ఈ శరీరం నీ వస్త్రం, నువ్వు కాదు, అది నీ లోపల అసలు ఉన్నది. నీకు ఒక మేకప్ వేసుకొని తిరుగుతున్నావు, మా హోలీకి రంగులు వేసుకొని అద్దంలో చూసుకుని ఎట్లా కనబడతా అంటే పింక్ కలర్ కనబడుతుందా, నువ్వు పింక్ కలర్ ఉన్నావా, కాదు కదా. ఇంకా పింక్ చూసి పింక్ అనుకుంటారా మనం యాక్చువల్ గా. కొంతమంది ఇట్లా అండి వేషాలు వేసుకుంటారు అమ్మాయిలాగా, అమ్మాయిలు అనుకుని అమ్మాయిలాగా ఉండిపోతున్నారు. చెప్తున్నా అండి, ఏదో బ్రహ్మ చెప్తున్నాను, మామూలుగా ఉన్న బ్రహ్మలు సరిపోతున్నారు, కొత్త బ్రహ్మలా పోతున్నారు చాలా మంది. తర్వాత ఏం నిజం తెలిసినాక నీ అసలు విషయం పోయి అసలు బయటకు వస్తుంది కదా. ఆ స్టేజ్కి వచ్చి ఆ జ్ఞానం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వు బయటకు వస్తావు. ట్రై చేస్తావు, బయటకు వస్తే నీ చుట్టూ కనబడుతుంటే కూడా నువ్వు మారాల్సి వస్తుంది. నీకు చెప్పాలి, నీ మారాల్సి ఏం లేదు, నన్ను తీసుకెళ్ళబడుతుంది, నేను వెళ్తున్నాను. ఇక్కడ నా ప్రయత్నపూర్వకంగా చేసేది ఏం లేదు. కాకుంటే నీకు కనబడుతుంది కాబట్టి నువ్వు వెళ్తున్నావు, మిగతా వాళ్ళకి కనబడతలేవు, తెలుసుకోవాలని తప్పనుంది, మార్గం ఉంది, వాళ్ళకి చెప్పు అంటున్నాడు. నీకు అన్ని కనబడుతున్నాయి, నువ్వు వెళ్తున్నావు, నీకు తెలుస్తుంది. కానీ వచ్చిన పని ఏం చెప్పడానికి వచ్చినావు నువ్వు, మళ్ళీ నేను వెళ్ళడానికి వచ్చినావు నువ్వు. ఆగు అని బ్రేక్ వేస్తున్నాడు, ఆగు, స్లో ఆపు. రాసుకుంటూ వెళ్తే సముద్రమే అని చెప్పాలంటే. కాకుంటే ఏంటంటే చెప్పు అంటే ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి చెప్పడం కర్తవ్యము. ఇంతమందికి ఎంత ఫోన్ చేసిన అవాయిడ్ చేసేదాన్ని, అసలు మాట్లాడేది ఫోన్ స్విచ్ ఆఫే ఉండదు, స్విచ్ ఆఫే వస్తుంది. అప్పుడు నాకే వంద డౌట్లు నేను ఎక్కడి నుంచి చెప్తా అండి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నాకు అప్పుడు కూడా ఇవి నచ్చదు, వచ్చి కలవడం ఇదంతా ఒక షోపు టప్పు, ఎంత తలకాయ నొప్పి, మళ్ళీ ఒక మాయా అని తెలుసు. ఎందుకంటే వ్యక్తి ఉన్న వాళ్ళకి నచ్చవు ఇవన్నీ. ఒకటే చెప్పాల్సింది నేను ఆడలు చెప్పేసిన నేను వీడియోలో, ఇంకా దెంగి కలవాల్సింది ఏముందండి. ఇక నేను చెప్పాల్సిన వీడియోలు చెప్పేసిన ఆల్మోస్ట్. మీరు కూర్చొని ఆలోచించండి, ఏం చేస్తారో చేయండి, మీరు ఆలోచించండి.
తర్వాత ఒక వీడియో ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకో క్లారిటీ మీకు ఇస్తా అని చెప్పాను నేను. ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది, అందుకే మీకు ఏమండి తీయాలి ఒక వీడియో అని చెప్పాను అనమాట. ఒక టైం వచ్చినా నేను బయటకు వస్తున్నా నాకు తెలియదు, ఎట్లుంటే నాకు తెలియదు, చెప్పాలి కానీ నా కర్తవ్యం చెప్తున్నాను. దుఃఖం అంటే ఏంటి, నిత్యం ఆనందంతో ఉండాలంటే ఏం చేయాలి? నిత్యం ఆనందం అని చెప్పా కదండి. మీ ఫస్ట్ అహంకారం ఉన్నప్పుడే అండి ఇవన్నీ వస్తాయి. ఒకటి దుఃఖం అంటారు, దుఃఖం నీదా సుఖం నీదా చెప్పండి? దుఃఖం ఎవరిది? శరీరాన్ని కదా, దుఃఖం శరీరాంది. ఒకటండి మనం అనుకుంటాం నువ్వు మరి దైవానివి కదా, దేవుని కదా, ఎందుకు తింటున్నావు నువ్వు, అట్లా ఉండొచ్చా, కూర్చొచ్చా రూమ్ లో సాక్షి చూసుకుంటా కూర్చో, ఈ తినుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే ఒకటి మన శరీరం ఉంది కదా, నీ శరీరంతో కొన్ని పనులు చేయి. వంట చేస్తున్నావా, వంట చేయి, దానికి కావాల్సిన రిజల్ట్ వంట చేస్తున్నావు, వీళ్ళు మెచ్చుకోవాలి అని అనుకుంటావు, ఆడ మెచ్చుకోరు, తిడతారు, ఫీల్ అవుతున్నావా, నువ్వు పట్టించుకుంటున్నావా ఆడ మెచ్చుకోవాలని చెప్పేసి, నీకు చేయాలనిపించింది చెయ్యి, వదిలేసాయి. ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావాడా? ఇంకో శరీరం ఉంది, ఇంకో బట్టలు కావాలి కొనుక్కుంటున్నాం, 2 బట్టలు 3 బట్టలు సరిపోతున్నాయా? మా అప్పుడు అండి పండగల బట్టలు కొనిస్తుండే, ఇప్పుడు ఏంటంటే పోతే కుప్ప తెచ్చుకుంటున్నారు. ఉంటే ఉన్నాడు కొనుక్కుంటాడండి, నీ డబ్బులనే కొనుక్కో, లేవా ఈ క్రెడిట్ కార్డులు పెట్టి కొనుక్కో, ఆ క్రెడిట్ అవుతుంటదా? ఇప్పుడు నీ టెన్షన్ అంతా ఎక్కడుంది, మనసంతా ఆ అప్పులు అవుతుంది, వాడు ఫోన్లు చేస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. అసలు నువ్వు నీ స్థితి నువ్వు పోయి ఈ మాయలు అంటే రంగురంగులు కనబడతాయి, మాయ రంగురంగులు ఉంటదండి, రంగురంగులు నేను ఆకర్షిస్తా ఉంటది. నీ స్థితి ఏందో చూసుకో, ఆలోచన చేసుకొని దాని ప్రకారం నువ్వు షాపింగ్ చేసుకో. దాని ప్రకారం అంటే నీకు శరీరం ఉంది కాబట్టి మినిమం నీడ్స్ కావాలి, నీకు ఎంత ఉందో అంత నీడ్స్ చేసుకో, దాని మించి పోకు అని చెప్తున్నాను. అంటే నువ్వు సాక్షిగా ఉండాలి కదా, అంటే మనిషి అవసరం లేదా అంటే నీకు శరీరం ఉంది, సంసారంలో ఉన్నావు. ఇంకోటి అండి, సంసారంలో ఉంటేనే టాస్క్లు ఎక్కువ ఉంటే తొందర ముందుకెళ్తాము. నువ్వు హిమాలయాలో కూర్చొని రూమ్ డోర్ పెట్టుకొని కూర్చున్నావు అనుకోండి, ముందుకెళ్ళనే వెళ్ళాం, ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది. అట్లా చేసిన మన అందరము చేసి మళ్ళీ జీవితం తీసుకొని సమాజంలోకి వచ్చి మన ఫ్యామిలీలో ఉండి దాటుతున్నాం. పరీక్షలు ఎక్కువ, ఎగ్జామ్స్ ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది కదా, ఆ నాలెడ్జ్ తెలుసుకొని దాని ప్రకారం స్ట్రెస్ కాకుండా వెళ్ళాలి. ఎప్పుడు దాటి అంటే నువ్వు మాయ ప్రకారం వెళ్ళామనుకోండి, నెక్స్ట్ దుఃఖమే వచ్చేది. ఆ డబ్బులే వాడు ఫోన్లు చేస్తున్నాడు, ఏడుపు వస్తుందా, దుఃఖం వస్తుందా? ఆ దుఃఖం వచ్చినాక నీ ఆనందం పోతుంది కదా ఇక్కడ. అంటే నువ్వు సపరేట్గా నీ జాగాలో ఉండే అహంకారం, ఈ పక్కన వాళ్ళు కొంటే నేను తక్కువ అని అహంకారం ఉందా, పోయి షాపింగ్ చేస్తావు. ఎందుకు ఈ కంపారిజన్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అన్ని. ఈ గుణాలు అనుకోండి, ఒక భార్య ఉంది సరిపోవాలన్నా, అది కాదు. చెప్తున్నా అండి ఎగ్జాంపుల్స్, ఇట్లా అన్ని అంటే కామము, క్రోధము, దుఃఖము, ఆశ. ఒక ఇల్లు ఉందా సరిపోదు, కిరాయి ఉందా, అల్లా ఆనందం ఎత్తుక్కో, ఉన్న దాంట్లో ఎత్తుక్కో. ఒకటండి, 1 లక్ష జీతం ఉన్నాడు హ్యాపీగా ఉండొచ్చు, 10,000 హ్యాపీగా ఉండొచ్చు. మా ఇండియా ప్రకారం చెప్తున్నాను. ఈగ సరిపోతే అని చెప్పి ఇక లక్షలు ఉన్నాయా, అమెరికా పోవాలి, మళ్ళీ అడవి ఏం చేస్తాడు, అక్కడ ఇల్లు తీసుకొని మళ్ళీ అక్కడ EMI కట్టాలి. చెప్తున్నా అండి, మళ్ళీ ట్రంప్ ఎలా కొడతాడు. ట్రంప్ చెప్తున్నా నీకు డైరెక్ట్ గా, ఇటు రాకండి డేంజర్ అని చెప్పాను. పోతా అంటే నీకు గైడెన్స్ ఇస్తున్నాడు దేవుడు. అంటే చెప్తున్నా అండి, మీకు ప్రతి ఒక్క చోట వాస్తవం ఉంటది, మాయా ఉంటది. నువ్వు మా వాస్తవాన్ని పట్టుకుంటే ప్రాబ్లం లేదు, మాయం పడిపోతున్నావు, అప్పుడే ప్రాబ్లము. నీ శరీరం ఉందా, నీకు ఎన్ని కావాలి మినిమం తీసుకో. అప్పుడు ఒకటండి, నీలా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏదైతే వస్తుంది. చెప్పాను, ఇప్పుడు ఏం చేయట్లేదు, జాబ్ చేయట్లేదు, బిజినెస్ కూడా ఏం చేస్తలేను. కాకుంటే ఇప్పుడు నువ్వు నీలా ఉన్నావా, నీ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఎనర్జీ పెరిగినప్పుడు నేను ఇంత సిద్ధులు మీరు లాస్ట్ టైం అడిగి, మీకు సిద్ధులు వచ్చాయని అడిగా, ఇప్పుడు చెప్తాను నేను. నువ్వు నీ సిద్ధులు నీళ్ళపడే ఉన్నాయి, నీ పాకెట్లే ఉన్నాయి, నీ బిరువాలనే ఉన్నాయి, తాళం చేతులు పోయినాయి. నువ్వు నీలాగా ఉన్నప్పుడు నీ గుణాలు నీ ఆటోమేటిక్ నీ స్థితి నీకు వస్తుంది, నువ్వు ఏదంటే జరుగుతుంది, అక్కడ క్రియేట్ కూడా అవుతుంది. ఇప్పుడు నీ స్థితి నీకు వచ్చినప్పుడు నీకు కావాల్సిన ధనం నీకు రాదా? అంటే ఇక్కడ మారాల్సింది నువ్వు ధనం గురించి కాదు, అసలు దాన్ని పట్టుకొని సిసాలను లొంగ పెట్టుకో. ఇంకోటి ఏంటంటే చెప్పాను, డాగ్ అని చెప్పాను, డాగ్ ఒకటి కుక్క అని చెప్పేసి తాడు ఉంటది మధ్యలో, తాడు మనసు అనుకోండి. కుక్క తాడు పట్టుకొని లాగిననుకో, నువ్వేనామనుకో, దాన్ని నువ్వు లొంగిపోయినట్టు. కుక్క నువ్వు గుంజుకో, నీ పెట్టుంది కదా, పెట్టి తాడుతో నువ్వు లాగు, మనసుతో దాన్ని లాగు, శరీరాన్ని లాగు. అది కుక్క శరీరం అనుకోండి, ఇది ఆత్మ అనుకోండి, ఆ తాడే మనసు అనుకోండి, నువ్వు లాగు, దాన్ని ఎంబడి నువ్వు లొంగిపోకు. లొంగిపోతే నేను ఆడిచ్చి పెడుతుంది నిన్నది. అందుకే మన గుణాలు ఏంటంటే నువ్వు పట్టుకో, నువ్వు వాటిని ఆడిచ్చు. నీ వల్లగా దేవుని హెల్ప్, తండ్రి నా వల్ల కావట్లేదు, భయం వేస్తుంది, హెల్ప్ చేయ నాకు ఆయనకు అప్పచెప్పు. మనకి వెనక ఉంటే ధైర్యం ఉంటది, ఏ భయమా అని భయపెట్టకు, నా తండ్రికి అప్పచెప్తా. నువ్వు కాముగుండు, నువ్వు ఎంత భయపడతా ఉంటా అంటే అది ఇంప్రూవ్ అవుతా ఉంటది భయం అనేది. నువ్వు ఒకటండి ఎగ్జాంపుల్ చెప్తున్నా, భయపడేటోని అందరూ ఏడిసేటోని అందరూ ఏడిపిస్తూనే ఉంటారు. నువ్వు నవ్వుకుంటా ఉన్నాడు, ఎవరిని దగ్గర రారు. అంటే నవ్వు ఎంత స్ట్రెంత్, మీకు ఏడుపు అనేది ఎంత వీక్ అవుతుంది. అదే అంతే ఇంకా చెప్పేది అదే. ఇప్పుడు ఇంట్లో వైఫ్ ఉంటుంది, రాగానే ఏడ్చుకుంటా కూర్చుంది, ఏమో కోరికలు పెట్టుకొని కూర్చుంది, రాగానే లొల్లి స్టార్ట్. ఆమె ఉన్నదంతా తృప్తిగా హ్యాపీగా ఉంది అనుకోండి, వచ్చినాక ఆయనకి హ్యాపీ అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటది. దేనికొని పెట్టుకుంటా అంటేనే గొడవ అంతా. ఇంకోటి చెప్తున్నా అండి, మీకు సిద్ధులు అని చెప్పారు కదా, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక భార్య అడుగుతుంది భర్తని, నాకు పట్టుచీర కావాలి, లేకపోతే ఒక హారం కావాలని అడుగుతుంది. ఆయన కొనే స్టైల్లో ఉన్నాడు, బట్ కొనిస్తలేడు. ఆమె అలిగింది, తింటలేదు,
గొడవ చేసింది, అన్ని తిలేస్తుంది. ఆయన ఆమె కావాలని చెప్పేసి ఒక ఆభరణం కావాలని గొడవ చేస్తుంది. ఆడ కొంటలేడు. ఓకేనా అండి, ఒక 100 సార్లు అడిగింది, 200 సార్లు అడిగింది, 300 సార్లు అడిగింది, చీ అని వదిలేసింది. చీ అని వదిలేసిందండి, వదిలేసింది. అప్పుడు వచ్చి నగ పెడతాడు ఆయన. పన్ను పట్టించుకుంటావా? అది ఎక్కుతా అంటే చూస్తావా? పట్టించుకో కదా, పట్టించుకో. అసలు నువ్వు ఎప్పుడు వద్దని పోతావో నీ సిద్ధులు వెనకాల వస్తాయండి. నువ్వు కావాలంటే రావు అంటే ఆశ కావాలి. నువ్వు వెళ్ళిపో, నాకు ఏమక్కర్లు వెళ్ళిపో, నీ వెనకాల అవి తిరుగుతాయి. మనం ఎప్పుడు మనము ఈ ఆశలోకి వెళ్తే మనకు యాక్చువల్ అన్ని మన దగ్గరే ఉన్నాయండి. నువ్వు వేరే మళ్ళీ అది ఏమనుకుంటావు, ఈ నావి కాదు వేరే వాళ్ళు ఈ సిద్ధులు నాకు ఇవ్వాలి, ఆ దేవుడే చేయాలనుకుంటావు. ఎగ్జాంపుల్ ఎప్పుడు మనకు ఉంది రామాయణంలో అండి, ఆంజనేయ స్వామికి అష్ట సిద్ధులు ఉంటాయండి. ఆయనకు ఉంది, ఆయనకి తెలియదు. ఎవరొచ్చి చెప్పిండు, జాంబవంతుడు గురువు లాగా వచ్చేసి నీకు ఇంత నువ్వు శక్తివంతుడివి, నువ్వు అది దాటగలవు సముద్రాలను ఎప్పుడైతే వెంబడే తెలుసుకొని దాటిండా. గురువేంటి నీకున్నే నీకు చెప్తున్నాడు, ఇలా ఉంది నువ్వే. చాలా మంది ఏంటంటే ఇవి తెలుసుకోవడానికి ట్రై చేయరు, వేరే మార్గంలో వెళ్తారు. ఇంకా అది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు మీరు కంప్లీట్ గా బాహ్య పూజలు, సాకార రూపాన్ని పూజలు, వ్రతాలు అని ఇంకోటి అదే వేరే అవి కూడా మానేశారా మీరు? ఒకటండి ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీగా పిల్లలతో ఉన్నాను. ఇప్పుడైతే ఉన్నా కదా, తర్వాత ఇప్పుడు ఉన్నా కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటి నీ ఇందాక ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, అప్పుడు ఉంటారు. ఆనందంగా నీకు నచ్చిన పని నువ్వు చేయి, నచ్చిన పని చేయాలని చెప్పేసి మిగతా వాళ్ళకి ఇబ్బంది కావద్దు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు నీ వల్ల నీకు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావద్దు. నువ్వు సంఘంలో వండుకుంటా వాళ్ళతో ఉండు, వాళ్ళతో వెళ్ళు. నీ పెళ్లికి రా, నా పూజలకు రా అనుకొని నువ్వు ట్రై చేయకు. పిలిచిల్లా వెళ్ళాల్సి వచ్చింది దాన్ని పిల్లల ఫ్యామిలీ కోసం వెళ్ళు, కాకుండా నీ ఆలోచనలు నువ్వు ఉండు. అదంతా మాయా నీకు అర్థమవుతుందా? మాయలా ట్రీట్ చేయి. అలా దునుకోక మళ్ళీ స్విమ్మింగ్ చేయొద్దు. సినిమా చాలా మంది సీరియల్ చూస్తారండి, చూసుకోరు. అలా స్విమ్మింగ్ చేసి ఇక్కడ వీళ్ళు ఏడుస్తాడు, వాళ్ళు ఏడుస్తాంటారు కూర్చొని, వాళ్ళ కోసం వాళ్ళు సీరియల్ తీస్తా అంటారు. సో చెప్తున్నా, నువ్వు నీలాగా సీరియల్ తెలిసినప్పుడు వదిలేస్తావు దాన్ని, అట్లా వదిలేసి అని చెప్తున్నా అనమాట. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీ కోసము ఇవన్నీ ఇప్పుడు ఫ్యామిలీ అవసరం అండి. వాళ్ళకి పిల్లలకి పెళ్లి చేయాలి, అంతే పూజలు ఉంటాయి. నేను అమ్మ నేను చెయ్య కాదు, నువ్వు యాక్టింగ్ చేయి. కొన్ని విషయాలు యాక్టింగ్ చేయాలి. ఎందుకంటే సమాజం అంతా అట్లనే ఉన్నప్పుడు నువ్వు వేరే ఉండాల్సిన అవసరం లేదు. దాని ప్రకారం వెళ్ళు. నువ్వేందని తెలుసు కదా, అందరు తెలియాల్సిన అవసరం లేదు. నేనేందో నాకు తెలుసు, నీ లక్ష్మిని అందరు తెలియాల్సిన అవసరం లేదు. సో నువ్వు నీలా ఉండు, వాళ్ళతో యాక్టింగ్. నీకు డ్యామేజ్ కావద్దు. నీకు డ్యామేజ్ అయితే ఇంట్లో అంటారు, అది తెచ్చుకోవద్దు. నీకు శరీరం ఉన్నప్పుడు నీ శరీరం డ్యామేజ్ కావద్దు, చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ కూడా డ్యామేజ్ కావద్దు. సో అప్పుడు ఏం చేయాలి, బురద తామరపు లాగా. బురదలో తామరపు ఉందా? బురదంతా పూసుకుంటుందా అంటే అది బురదలనే ఉంది, దాని చుట్టు కింద. కాకుండా తామరపు ఎట్లా ఉందో నువ్వు అట్లనే ఉండు, చుట్టూ వాళ్ళతో వెళ్ళు, ప్రయాణం చేయి. నీ లోకంలో నువ్వు ఉండు, నీ రియాలిటీ నీకు కనబడుతూనే ఉంటే నువ్వు వెళ్ళిపో, అంతే. చేయొద్దు చేయాలని చెప్పట్లేను. కాకుంటే నీ సొసైటీ అంటే నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం నీ కర్తవ్యం ఎంతవరకు ఉందో చేసుకుంటే అంతే. ఆ తర్వాత ఏమవ్వాలో ఆ చుట్టూ అయితేనే ఉంటుంది. అవునండి. అల్టిమేట్ ట్రూత్ అంటే ఏంటండి? ట్రూత్ చెప్పగా నీవు దైవస్థితిగా మారడము, అది ట్రూత్ అనుకోండి. నువ్వు భక్తి మార్గం ట్రూత్ అనుకోండి. నువ్వు ఎట్లా అట్లా అనుకోని తెలుసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం, అంతే. ఒకటి పాఠశాల లాగా అండి. పాఠశాల ఏం నేర్చుకుంటావో నేర్చుకో, ఉంటాను దేవుడు ఉండనే నేను అక్కడ వెళ్ళిపోతావు. నిజంగా ఈ శరీరం నీదే అయితే చనిపోతావు, నీ శరీరంతో రావాలి కదా, ఎందుకు వదిలేసి వెళ్తున్నావు? ఈ బిల్డింగ్ నీదే, నువ్వు వరంగల్ పోయినా హన్మకొండ పోయినా ఈ బిల్డింగ్ తో రావాలి కదా, ఎందుకు వస్తున్నా బిల్డింగ్ ఎందుకు వస్తున్నావు? మళ్ళీ సంపాదించిన కళలు కూడా, కళలు చాలా ఆస్తులు సంపాదించిన బిల్డింగ్లు అవన్నీ లేచి వరకు ఎక్కడ పోయినాయి? రోజు దేవుడు తెలియజేస్తాను స్వప్నంలా, నిజం కాదు. మనం ఒకటి క్రియేట్ చేసుకుంటాం, కళలు కూడా సంపాదిస్తాం, ఇంకా ఆ బిల్డింగ్లు కడతాం. పొద్దుగాలు లేస్తే బిల్డింగ్ మాయమవుతుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. అది చెప్తా అండి, ఈ జీవితం కూడా స్వప్నమే. నువ్వు కట్టిన బిల్డింగులు ఇవన్నీతో రావు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి నీ యొక్క స్థితి తెలుసుకో. నువ్వు ఎందుకు వచ్చినావు అది నేర్చుకో, వెళ్ళిపో. అదే రోజు ఆమె తెలియడం కోసం ఆ స్వప్నం, ఈ మరణం కూడా అప్పటికి కూడా చచ్చిపోయినా కూడా ఆత్మైనా కూడా తెలుసుకోరు. నేను ఆత్మని కదా అని తెలుసుకోరు. మళ్ళీ వచ్చి ఇక్కడ పుట్టాలి, నేను నా కోరికలని మళ్ళీ ఇటా వస్తారు. అంటే నువ్వు తెలుసుకునే జ్ఞానం బతుకుండగా నేర్చుకుంటే అప్పటికైనా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ జన్మ అన్నా తీసుకొని వస్తావు. మళ్ళీ ఇది మాయలో పడి చచ్చిపోయాక నువ్వు ఆత్మీయంగా కూడా ఆత్మ అని తెలుసుకోకుండా మళ్ళీ వచ్చి ఇల్లు దుంకుతా అంటే ఇంకా చెప్తున్నా, మీరు వస్తా ఉంటారు, దేవుడు కాపాడుతా ఉంటాడు. మనం చెప్తాం. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలాంటి ప్రశ్నలతో వస్తారు, మీరు వాళ్ళకి ఏం సమాధానాలు చెప్తుంటారు? ఇంతవరకు అండి ఇలాంటి విషయాలు జస్ట్ మాకు అంటే చెప్పిన ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకి ఆ థాట్ పోతుంది, ఆటోమేటిక్ కలుస్తారు. నాకు అడిగితే చెప్తా ఉంటాను. మనకి ప్లానింగ్ ఈ స్థితికి వచ్చిన ప్లానింగ్స్ ఏమి ఉండవు. కాకుంటే ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది ఈ వీడియో దిగడం వల్ల. ఏంటంటే చాలా మంది ఎక్కడెక్కడో ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా అవసరం అయితే ఇప్పుడు నేను చెప్పగలుగుతా, ఈ స్థితిలో ఉన్నాను చెప్పగలుగుతాను. అది కూడా ఏంటంటే బంధంలాగా కాదు, చెప్తాము. మళ్ళీ మీ పని మీరు చేసుకోవాలి, నా పని నేను చేసుకుంటాను. ఎవరి మార్గం ఇంకో అడ్డం కావద్దండి. ఇక్కడ గురువు శిష్యుడు ఏం లేదు. నీ లోపల దైవమే నీ గురువు, ఆయనే అన్ని.
ఆయన తల్లి తండ్రి అన్న ఆయనే, అందరిలోప్పుడు ఆయనే ఉన్నాడు, ఏదో ఒక విధంగా తెలియజేస్తా ఉంటాడు. నా ద్వారా తెలియజేసిందా ఇను ఊక మళ్ళీ నాతో ప్రయాణం చేయాలని పెట్టుకోకూడదు. ఈ బంధాలు పెట్టుకుంటే సాకారం నిరాకారాన్ని పట్టుకో. ఆమె ఏం చెప్తుంది ఆ సోల్ తో కనెక్ట్ చేయండి. సోల్ కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడు ఎట్లా చెప్తుంది, సోల్ టు సెల్ చెప్తున్నాడు కదా, అట్లే మీకు వస్తూనే ఉంటదండి. ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. మళ్ళీ ఎవరికన్నా వాళ్ళకి మాకు ఆ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, అలాంటి వాటికి వస్తున్నారా మీ దగ్గర ఎప్పుడన్నా? ఇది రావద్దనే చెప్తా అండి. వస్తు ఒక ఆమె వచ్చింది, వచ్చి వాస్తు గురించి అడుగుతుంది. వాస్తు బాగాలేదంటే నువ్వు వాస్తువే కానీ అడగా వెళ్ళమ్మా, నన్ను అడిగితే నేను చెప్తాను అది కాదు అని. లేదు మీకు చెప్పండి అంటే సరే నేను చెప్తా, మరి ఇంటా అని చెప్తా అన్న. దేవుడు అనువనువునా ఉన్నాడు, నీ ఇంట్లో లేడా వాస్తులు అని అడిగిన నేను. అనువనువునా ఉన్నప్పుడు ఆ పిల్లర్లో మనకు తెలుసు కదా, ఆ స్తంభం నుంచి నరసింహస్వామి బయటకు వచ్చిండు. అది మీనింగ్ ఏంటిది? నరసింహస్వామి అనువనంలో ఉన్నాడు, దేవుడు అనువనం ఉన్నాడు చెప్తాడు. అనువనంలో ఉన్నప్పుడు నీ ఇంట్లో ఎందుకు లేడమ్మా అని చెప్పిన. నువ్వు భయపడుతున్నావు కాబట్టి అయ్యగారు చెప్పి లొంగి ఇంటికి వచ్చి చెప్పి వాస్తు బాగాలేదు, అవి మొత్తం ఇల్లు అమ్మేసి అని చెప్తున్నారంట. నీ ఎప్పుడన్నా ఇప్పుడు నీలో భయం స్టార్ట్ అవుతుందో అన్నిటికీ లొంగిపోతావు నువ్వు. భయానికే అండి లొంగిపోయేది, ప్రతి ఒక్కరు లొంగిపోయేది భయానికే. ఆ భయం ఎప్పుడు వస్తా చెప్పా మీకు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అవి క్లియర్ ఎందుకు వస్తున్నాయి అవి క్లియర్ చేసుకోకుండా ఇంకో దారిలో పోతారు. ఇంకొక మాయ. కొంతమంది చాలా మంది చూస్తున్నాను, నేను ఎవరిని కామెంట్ చేస్తలేను, ఉన్న విషయం ట్రూత్ చెప్తున్నాను. ఏంటంటే చాలా మంది ధ్యానంలోకి వచ్చే వాళ్ళు ఏంటి ఇంట్లో సమస్యలు ఉంటుంది, వాటి వల్ల ప్రెషర్ ఎక్కువైతుంది, దాని వల్ల మెడిటేషన్ లో కూర్చుంటున్నాను అని చెప్పేసి. అంటే ఉన్న ప్రాబ్లమ్స్ నువ్వు ఏంటో తెలుసుకో, ఆ లెసన్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతాయండి. నువ్వు అవి అట్లే ఉంటే కుప్ప, ఇక్కడికి వచ్చి మళ్ళీ కొంచెం కళ్ళు మూసుకుంటే అవి అక్కడే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. ఏం ముందుకు పోతుంది కళ్ళు మూసుకుంటే? ప్రాబ్లం ఎక్కువైతేనే ఉంటాయండి. నిమ్మలం కూర్చొని మెడిసిన్ కూడా చేయలేవు. ఆ ప్రాబ్లం క్లియర్ చేయి, అది ధ్యానం అంటే. కూర్చొని ఎంతసేపు చేసుకుంటే పోతాం, పడుకుంటాం తెలందాక మనం రోజుకు 10 గంటలు అంటాం, 8 గంటలు అంటాం. అది సరిపోతే లేదా మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చొని దీనికి పుట్టింది. ఇప్పుడు జీవితం తీసుకున్నాము, ఇక వచ్చినామంటే నీ కర్తవ్యాలు నువ్వు చేసుకున్నప్పుడు ఆ కర్తవ్యాలు చేసుకున్న దిశలో నువ్వు కొన్ని లెసన్స్ నేర్చుకుంటావు. ఎప్పుడు తెలుసుకుంటావు? బండి కొన్నప్పుడు నీకు అర్థం కావాలి, కారు కొన్నప్పుడు లోన్ తీసుకోవద్దని. సరే కార్ అప్పుడు లోన్ తీసుకున్నావు 5 years, అది ఎక్కువైందా? మళ్ళీ ఇంటికి తీసుకుంటావు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అంటే నువ్వు ఇరికినట్టే కదా. అంటే నీ ఆశకి నువ్వు ఇరికినవు, అది నాడిస్తుంది. దాన్ని నువ్వు వాడించాలంటే నువ్వు ఎట్లా అంటే మధ్యమంగా ఉండు. బుధుడు చెప్తాడు కదా, అట్లా ఉండు. నీకు మినిమం నీడ్స్ తీసుకో, అత్యాశ వెళ్ళకు, నువ్వు ఉన్న దాంట్లో చేసుకుంటే వెళ్ళు. ఒక టైంకి వచ్చినాక నువ్వు ఇలా ఉండడం వల్ల నీ పవర్స్ నీకే పెరిగి నువ్వు అనుకున్న నీ దగ్గరకే వస్తుంది. కానీ అప్పుడు నువ్వు పట్టించుకో, ఇంకా ఆశ లేదు కదా. సిద్ధులు అదే వస్తాయి, నీ ఎంబడి వస్తాయి, నీయే కదా నీ ఎంబడే ఉంటాయి అవి. నువ్వు కావాలంటే మళ్ళీ వేరే వేసినట్టు, అదొక ఆశ మాయలాగా. ఇప్పుడు దాకా మీరు ప్రయాణం చేసిన దాంట్లో మనం ఎంత సహజ స్థితిలో ఉండగలుగుతామో, మనం ఈ జన్మ తీసుకున్నప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో అంత సహజంగా ఉండగలిగితే కనుక తొందరగా మనం ఆ దైవంతో కనెక్ట్ కాగలుగుతాము. మనం అనుకున్నటువంటి మనం మనలా ఉండాలి, మనం మనలా ఇంకోలా ఉండకండి. ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ వేరే ఉంది, నా ఫేస్ వేరే ఉంది అంటే నువ్వు వేరే అని చెప్తున్నాడు. నువ్వు నీలాగా ఉండు. కొంతమంది 10 మంది గురువులు 10 ముచ్చట్లు చెప్తారండి, వాళ్ళ అనుభవాలు చెప్తారు. 10 మంది ముచ్చట్లు అలా నీకు మంచిగా అనిపిస్తుంది, నీ ఆకలి తీరుతుందో దాన్ని పట్టుకో ఫాలోగా. మళ్ళీ గురువుని పట్టుకోకు, వాళ్ళు చెప్పే 10 ముచ్చట్లు ఊరేం లేదు. 10 ముచ్చట్లు చెప్తే 10 నాలుగు ఏం లేదు. అలా నీకు అక్కడికి వచ్చేది ఒకటి నీకు అర్థమవుతుంది, నీకు తెలిసిపోతుంది, సింక్ అవుతుంది. ఒక్క మాట విను, బయటపడు. మళ్ళీ అక్కడ పట్టుకుని ఎలాడకు, అదొక మాయ. నేను కూడా చెప్తున్నా, నేను చెప్పినేమో తినాలని లేదు. మీకు చెప్పిన దాంట్లో మీకు నిజం అనిపించి మీకు కరెక్ట్ అనిపించి మీరు ఫాలో అయిపోండి. అట్లా చెప్పేసి చెప్పినేమో తినాలని ఏం లేదు. మీకు ఏది కావాలో ఆన్సర్ దొరికింది ఒకటి తీసుకోండి. నేను ఒకటి అడుగుతానమ్మా, మీరు మీది చివరి జన్మ? అవునండి. గతంలో కానివన్నీ ఇప్పుడు చేయగలుగుతున్నారు, గత జన్మలో చేయలేదు. గతం అని మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే మనం చిన్నప్పటి పుట్టినప్పుడే పీక్కోలు కదా వస్తున్నాం. చెప్పాలంటే చాలా ఉన్నాయి, అవే మనం దాటలేక అంటే అన్ని సమస్యలు దాటొచ్చినాం. ఇవే పీక్కోలే అవుతుంది, 5 జన్మలు తోడుకునే ఎందుకండి, ఇంకా స్ట్రెయినే కదా. అంటే ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది కదా, మరి అప్పుడు మనం కంప్లీట్ చేయలేక లక్ష్యం అని తెలుస్తుంది. నాకు ఒకసారి వెళ్తే నువ్వు వచ్చింది ఎందుకు, ఏం చేస్తున్నావు అట్లా నాకు మధ్యాహ్నం కోపడుతుండే. మరి ఏం చేయాలి అని అడిగేది, చూపించేది మొత్తం నాకు. ఇలా నా ఫ్యూచర్ నాకు చూపించు. గతం అంటే లేదు, గతం అంటే నాకు తెలుస్తుంది, నాకు ఆయన చెప్పాల్సింది నాకు తెలిసిపోతుంది, కామ్ అయిపోతుంది. తెలిసినాక నువ్వు అడగవు, ఇంకా కామ్ అయిపోతావు అండి. ఏం అడగవు నువ్వు, ఇంకా అర్థమైపోయింది నీకు, కామ్ అయిపోతావు. కాకుండా చేయాల్సింది చేయాల్సింది అర్థమవుతుంది. అంటే బ్రేక్ వేస్తున్నాడు, ఆగాగు. నువ్వు దూసుకెళ్ళిపోతున్నావు, ఆగాగు. ఫస్ట్ ఆయన లాక్కొచ్చిండు, నేను దూసుకెళ్ళిపోతుంటే ఆగాగు. నువ్వు వచ్చింది అనుకో, అది మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. నీ వల్ల నువ్వు చెప్పడానికి చెప్పు, అప్పుడు నీ వచ్చేసి. అదేంటంటే ఈ లాస్ట్ స్థితి ఉన్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి కొంచెం డౌట్స్, ఆడక జ్ఞానం ఉంటుందండి చాలా వరకు. అవసరమైన వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఫస్ట్ కలవాలనుకోలేదు, ఎవరు నేను కలవాలనుకోలేదు. మీకు ఎప్పుడు తెలిసింది ఇదే మీది చివరి జన్మ అని? నా శరీరంలో మార్పులు చెప్తున్నా అంటే నేను
అప్పుడు చెప్పా కదండి, దైవస్థితికి వచ్చినప్పుడు నువ్వు ఏమైతావు అని చెప్తున్నా. చుట్టూన్న వస్తువులు మాయమైతే నీ మాయంగానా అండి? మాయమైన కానీ ఇంకేమో చెప్పడానికి. సో ఇప్పుడు బాడీని కూడా చెప్పగలుగుతాను నేను, మాయమైనగా చెప్పేది ఏముండదు. అది కూడా చెప్పించగలుగుతాను నేను. అలా చెప్పడము, నేను కూడా మారి మీకు ప్రూఫ్ చెప్పించి వెళ్ళిపోయినప్పుడు చాలా మందికి నువ్వు అయిపోయి నమ్ముతా అంటారు. తర్వాత చెప్పడానికి ఎవరు ఉండరు. అంటే ఉన్నప్పుడు చెప్పాలి కదా, ఎందుకంటే నా సహోదరులు నా అక్కచెల్లి చెప్పాలి, వాళ్ళందరూ నేను ఒకటే. నీ వచ్చినప్పుడు చెప్పాలి, నాకు తెలిసిన జ్ఞానం చెప్తా అంతే, వదిలేసేయాలి. నేను పట్టుకొని కూర్చొని మీరు పట్టుకొని కూర్చోవద్దు. ఇంకోసారి ఇంతమంది కలవాలనుకోవాలి ఎవరిని, అసలు కలుద్దాం అనుకున్నాను, అసలు వద్దనే ఉన్నాను. అప్పుడు నువ్వు చెప్పాలి అని చెప్పి నా లోపల నుంచి చెప్తున్నాను. ఓకే చెప్పేసి, ఎందుకంటే నాకు డిస్టర్బ్ నా మళ్ళీ ఏంటంటే అదొక మాయ అండి. అందరూ వచ్చి కలవడము, అదొక అహంకారం పెరుగుతుంది. నీ పెద్ద గ్రేట్ అహంకారం పెరిగి మళ్ళీ ఆ యొక్క పతనానికి దారితీస్తుంది. సో అవి నాకు అడ్డంకులు కాబట్టి నేను కలవద్దు అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే చెప్పాలి, నాకు క్లారిటీ ఉంది, నేను చెప్తా తండ్రి, నువ్వు చెప్పన్నావా చెప్తా, నన్ను కాపాడాలి, నాకు అహంకారం రాకుండా నువ్వు పట్టుకోనను, నన్ను కాపాడాలని చెప్పి ఆ మాట తీసుకుని మళ్ళీ వీడియో తీస్తాను. నన్ను కాపాడాలి, నేను ఆ ప్రొటెక్షన్ నీకు ఉంటది అని చెప్పాడు. ఒక తెల్ల పవర్ అని చెప్పించాడు. మీనింగ్ ఏంటి, నువ్వు ఇట్లా చూపిస్తాను, నాకు డైరెక్ట్ చెప్పు, నా ప్రొటెక్షన్ నీకు ఉంటది అన్నట్టుగా. సో అహంకారం మళ్ళీ వచ్చినా కూడా ఆయన డైవర్ట్ చేస్తాడు ఎవరి ద్వారా. నా హస్బెండ్ ఇంకెవరో అటు వెళ్ళకు, ఎవరో నీకు ఇండికేషన్ ప్రతి ఒక్క రూపంలో చెప్తుంటారండి. మీకు అర్థం చేసుకొని వచ్చేస్తావు, అటపోతా అంటే మళ్ళీ లైఫ్ వేస్ట్. నాకు కూడా మీ దగ్గరకు ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సాధన ఏదైనా చేపిస్తారా? ఇప్పుడు అయితే నేను ఈ ఎండింగ్ ఇలాంటి చెప్పగలుగుతా, ఎట్లా ఆలోచించాలి, నువ్వు నీ బాడీ ఎట్లా ఫీల్ కావాలి, ఎట్లా ధ్యానం చేయాలో కూడా చెప్తా, అది చెప్పగలుగుతాను. కలిసిన వాళ్ళకి చెప్తానండి, ఇవన్నీ వీడియోలో చెప్పేది కాదు. ఇప్పుడు చివరిగా మీ సందేశం ఏమి ఇద్దాం అనుకుంటున్నారు సాధకులకి? సందేశం అంటే ఏంటంటే ధ్యానం చెయ్యండి, ఒక స్టేజ్ వరకు చెయ్యండి, తర్వాత మీరు ఆత్మ మనసుని తెలుసుకున్నాక ఒక స్టేజ్కి వచ్చి అక్కడ అవుతున్నారు అనుకోండి, బయటికి రండి, బయటకు వచ్చి బయట సాధించితే లోపల అవుతుంది. విశ్వము మీరు తేడా ఏం లేదు, నకలు అంటారు జిరాక్స్, మీరు అది ఒకటే. అక్కడ మీరు బయట దాటాలంటే లోపల దాడుతూ ఉంటాయి అన్ని. మీకు ఎక్కడ దాడుతున్నాయి మీకు కళలో చూపిస్తా ఉంటది, లేకుంటే మీకు బయట కూడా మీరు అనుకునే జరుగుతుంటాయి. ఒక మాట అంటే ఆ మాట జరుగుతూ ఉంటది. చెప్పాలంటే చాలా మంది అంటే జ్ఞానవంతులు ఉన్నారు, అట్లా ఒక ఏమంటారు, ఒకటి రెవల్యూషన్, ఒక విప్లవం లాగా వస్తున్నారండి. చాలా మంది చాలా దిక్కులో వస్తున్నారు. చాలా వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క సిగ్నల్స్ ద్వారా అంటే చెప్తున్నా కదా, నేను కూర్చుంటా అండి, నాకు స్టార్ట్ అయితేనే ఉంటాయి, చెవులో స్టార్ట్ అవుతుంది అంటే చెప్తున్నా, చీకట్లో ఆ సౌండ్ వస్తా అండి, వైబ్రేషన్ ఉంటుంది, దాన్ని తరంగాలు వస్తూనే ఉంటాయి. అట్లా చాలా మంది చాలా దిక్కులు ఎంతో మంది చాలా మంది నాకు టచ్ అయ్యారు, నాకు కనబడతా ఉంటారు. ఎంతో మంది అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్యూరిఫై చేస్తున్నారు. ఆ దైవము కొంతమంది వాళ్ళు చేపించుకుంటూ వస్తుంది, వాళ్ళ మార్గంలో చాలా మంది వెళ్తున్నారు, విప్లవం లా వెళ్తుందండి. చాలా మంది ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మెడిటేషన్ అంటే ఏం తెలియదు నేను వచ్చేదాకా. మెడిటేషన్ గురించి చూస్తే మొత్తం యూట్యూబ్ లో మొత్తం మెడిటేషన్స్, కొన్ని గ్రూపులు నడుస్తున్నాయి, అసలు ఇంతుందా బయట నాకే తెలియట్లేదు. అంటే ఎంత మార్పు వస్తుంది. దైవంగా వీళ్ళు మాయలో వాడు బయటకు రారా అని చెప్పేసి ఇలా పంపించి ఆయన మార్పిస్తున్నాడు. అంతే అండి, నా పిల్లల్ని ఆయన కాపాడుకోవాలి కదా, మారుస్తున్నాడు. ఇది ధ్యానం చెప్పా, ఇది ఒక ధ్యానం. ధ్యానం చెయ్యండి, కళ్ళు మూసుకొని చేయండి, తెలుసుకున్నారా బయటికి రండి. బయటకు వచ్చాక మళ్ళీ రియల్ లైఫ్ లో దాటితే ఇది దాటుతుంది, ఆటోమేటిక్ గా మీ స్థితి మీకు వస్తుంది. అంతే. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు, ఎంతో ఓపికగా మీకు ఆ పరమాత్మ ఇచ్చినటువంటి సందేశాలని మా అందరితో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంతవరకు లక్ష్మీ విశ్వప్రియ గారు వారి యొక్క అద్భుతమైనటువంటి సాధన రహస్యాలని, ఆ పరమాత్మని యొక్క సందేశాలని మనతో పంచుకున్నారు. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏదైనా కూడా మనం ఏంటో తెలుసుకోగలిగితే మనం అలా ఉండడానికి కుదురుతుంది. అందుకనే ముందు మనం ఎవరో మనం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ రెండు తెలుసుకునేదే నిజమైన సాధన. ఆ సాధన అనేది మనం చెయ్యాలనే తపన మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పరమాత్మ మనల్ని చేపట్టుకుని నడిపిస్తాడని వారు సందేశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.